వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా మారి హీరోగా ఎదిగి తెలుగు సినీ సామ్రాజ్యాన్ని 40 ఏళ్లుగా ఏలుతున్న హీరో చిరంజీవి. ఆయన ఈ స్టేజ్కి ఒక్క రోజులోనే చేరుకోలేదు. నిరంతర శ్రామికుడిలా కష్టపడ్డాడు. తనకంటూ సినీ చరిత్రలో ఓ పేజీని లిఖించుకున్నాడు. ఓవైపు హీరోగా అభిమానులను అలరిస్తూనే మరోవైపు అభిమానులను సేవా రంగంపైకి మళ్లించాడు. చిరు ఒక్క మాట చాలు అన్నట్లుగా రక్తదానం, కళ్ళదానం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాడు. రాజకీయంలోకి వెళ్ళి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు ఫేమ్ ఏమాత్రం తగ్గలేదు. చిరు 150 కోసం దాదాపు 10 ఏళ్ల తర్వాత కూడా చిరంజీవి కోసం సెలబ్రిటీలతో సహా అందరూ చిరు సినిమా కోసం ఎదురు చూశారు. ఖైదీ నెంబర్ 150తో వెండి తెరపై తన సత్తా ఏమాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో ఆయన అలరించారు. తాజాగా సైరా సినిమాలో యంగ్ హీరోలతో సమానంగా చిరు అని ప్రశంసలు అందుకున్నారంటే అది మెగాస్టార్ ఆయన ఎదిగిన క్రమంలో పడ్డ కష్టం, తపన ఈ రోజుకి ఆయన పాటించడమే. మెగాస్టార్ చిరంజీవి ఎంతమందిలో ఉన్నా తనదైన వ్యక్తిత్వం కలిగి ఉండడమే. మనం అందరం చిరంజీవిలా కష్టపడే తత్వమే కాదు, ఎంతమంది మనల్ని అవమానించినా, చిరాకు పరచినా వాటిని కసిగా అమర్చుకొని విజయాన్ని అందుకోవడమే. తగిన సమాధానం చిరు ఇన్స్పిరేషన్లో వెండితెరపై అడుగు పెట్టమని చెప్పే నటులకు కూడా కొదవలేదు. ఇక మెగాస్టార్ అయ్యేందుకు వేసిన చిరు అడుగులు అభినందనీయం. వటవృక్షం మాదిరిగా ఆయన ఎదుగుతూనే ఎంతోమందికి అవకాశాలు ఇప్పించారు, ఎంతోమందిని పైకి తీసుకువచ్చారు. తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఎదిగిన చిరు నట జీవితం ఇంతింతే అన్నట్టుగా ముందుకు సాగించే తప్ప ఏనాడు బోసిపోలేదు. ఆ తరం ఈ తరం అనే మాట లేకుండా 4 తరాలుగా ఆయన నటను ఆస్వాదించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. హావభావాలు పలికించడంలోనూ ఆకట్టుకునే రూపంలోనూ ఆయనే సాటి. అలాంటి మెగాస్టార్ బర్త్డే సందర్భంగా 99 టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి డిస్కషన్లోకి వెళ్దాం. మనతో పాటుగా ఈనాటి డిస్కషన్లో పాల్గొంటున్నారు విఎన్ ఆదిత్య గారు, ప్రముఖ సినీ దర్శకులు మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఇక ఉత్తేజ్ గారు, ప్రముఖ సినీ నటులు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సుధా గారు, ప్రముఖ సినీ నటి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ఆలీ గారు, ప్రముఖ సినీ నటులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇక డాడీ శ్రీనివాస్ గారు మరి కాసేపట్లో సినీ గేయ రచయిత మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉంటారు. ముందుగా విఎన్ ఆదిత్య గారు వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మెగా అభిమానులకు అందరికీ కూడా ఈరోజు వినాయక చవితితో పాటుగా ఈక్వల్గా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనే పరిస్థితి. ఏం చెప్తారు చిరంజీవి గారి కోసం విఎన్ ఆదిత్య గారిని అడిగితే? చాలా మంది చిరంజీవి గారిని చూసి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నాకు బాగా తెలుసండి. ఆయన ఇన్స్పైర్ చేసిన జనరేషన్స్ అందరూ తెలుసు. కానీ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా నేను చెప్పగలను. ఇది కొత్త విషయం. నాతో సహా చాలా మంది ఉన్నారు మా జనరేషన్ డైరెక్టర్స్. లైఫ్ లో డైరెక్టర్ అయితే మెగాస్టార్ ఒక్క సినిమా కన్నా డైరెక్ట్ చేయాలి, అదే జీవితాశయంగా పెట్టుకోవడం ఇది చాలా అంటే గొప్ప విషయం కూడా. ఒక నటుడికి అంతకంటే అంటే ఎన్ని తరాలైనా తనని ఆర్టిస్ట్ గా, హీరోగా అభిమానించే దర్శకులు ఉండటం అన్నది నేను చూసిన హీరోల్లో చిరంజీవి గారు టాప్ అండి. ఆయన అభిమానిగానే ఇండస్ట్రీకి వచ్చాం. ఖైదీ సినిమా నుంచి అంత క్రితం ఎన్టీఆర్, కృష్ణ గారు ఫ్యాన్స్ గా ఉంటూ ఖైదీ నుంచి అప్రతిహతంగా ఇవాళ వరకు మెగాస్టార్ అభిమానులుగా అందరం పరిగణించబడుతున్నాము ఇండస్ట్రీలో మేము చాలా మంది. సో అలాగే వచ్చాము. నా ఫస్ట్ సినిమా అయిన తర్వాత కూడా నేను చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో అది చెప్పాను. సో ఆయన అంటే ఆయన ఆన్ స్క్రీన్ చూసి ఎంత అభిమానిస్తామో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ప్రేమించగలిగిన ఒక వ్యక్తిత్వం ఆయనకుంది. అది చాలా రేర్ క్వాలిటీ. ఎక్కడ ఆయన ఒక టాప్ సెలబ్రిటీ లాగా అసలు ఒక పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న, నాకు తెలిసి ఫస్ట్ సౌత్ స్టార్ ఆయన. the whole world knows about చిరంజీవి. నాకు గుర్తుంది స్టేట్ రౌడీ తర్వాత నుంచి అనుకుంటాను ప్రతి హిందీ మ్యాగజైన్స్ లోనూ ఆయన గురించి చదివేవాళ్ళం, ఇంగ్లీష్ పేపర్స్ లో చదివేవాళ్ళం. అది తెలుగు సినిమాని కమర్షియల్ లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినది మాత్రం ఖచ్చితంగా రామారావు గారి తర్వాత చిరంజీవి గారే. సో అలా చూసుకుంటే ఈ తరం వాళ్ళకి ఆయన చాలా ఇన్స్పిరేషన్. అండ్ ముఖ్యంగా ఈ కరోనా పాండమిక్ టైంలో చిరంజీవి గారు చేస్తున్న సిసిసి అని పెట్టి ఆయన చేస్తున్న ఎఫర్ట్ సినిమా ఇండస్ట్రీలో కార్మికులకి ఈ సమయంలో ఆయన నిజంగా మెగాస్టార్ కి మించి
ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగారు. ఆయన దానికి కూడా ఆయన్ని ప్రేమించకుండా ఉండలేదు ఎప్పుడు. ఇవాళ ఆయన బర్త్డే అందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ అయింది. అది మెగాభిమానులే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కార్మికుడు ఆయన పేరు చెప్తున్నారు. ఎందుకంటే ముచ్చటగా మూడోసారి కూడా, అంటే వర్క్ లేదు మనసుగా, మూడోసారి కూడా ఆయన మళ్ళీ దానికి అవసరం ఆగకుండా ఆ సేవా కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆయన్ని అందరూ అన్నయ్య అన్నయ్య అంటారు తెలుసుగా. ఉత్తేజ్ గారు, అసలు చిరంజీవి గారి గురించి ఉత్తేజ్ గారు చెప్తే వినాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకటి. ఎందుకంటే మా అందరి వాయిస్ యాక్చువల్లీ ఉత్తేజ్ గారు, నేను కాదు. ఓకే, మా గుండెలో నుంచి వచ్చినట్టు చెప్తారు ఉత్తేజ్ గారు. మీరు చూస్తారు కదా నెక్స్ట్. అందుకే ముందు దాన్ని మాట్లాడమన్నారు మీరు. అన్నయ్య గారి గురించి ఉత్తేజ్ గారు చెప్తేనే చాలా అందంగా ఉంటుంది. ఉత్తేజ్ గారు చెప్తే నాకు గూస్ బంప్స్ వస్తాయండి. ఆయన ఎందుకంటే హార్ట్ఫుల్ గా చెప్తారు. అంత ప్రేమ అంటే మనం కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. బట్ ఆయనకి ఎక్స్ప్రెషన్ ఉంది, మనంత ఫీలింగ్ ఉంది. సో రెండు కలిసి ఉండటం వల్ల అది అదృష్టం. రైట్ రైట్. ఆదిత్య గారు, ఉత్తేజ్ గారితో ఇంటరాక్ట్ అయితే మాత్రం ఆయన ప్రేమించకుండా ఉండలేరు సార్. రైట్ అండి. ఉత్తేజ్ ఒక్కసారి కలిస్తే ఇక జీవితాంతం ఆయనకి అభిమానులుగా మారిపోతారు. రైట్. ఉత్తేజ్ గారు వెర్షన్ తీసుకుందాం. ఉత్తేజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ఉత్తేజ్ గారు. అన్నయ్య పుట్టినరోజుని తమ్ముడు ఏ రకంగా ఆస్వాదిస్తున్నారు? మేము అంటే ఈ 22 అన్నది ఇప్పుడు మన క్యాలెండర్ లో వినాయక చవితి, దీపావళి, దసరా ఎలాగో ఆగస్టు 22 అన్నది కూడా చిరంజీవి గారి పండగ ఒకటి ఇంపార్టెంట్ మాలాంటి వాళ్ళందరికీ కూడా. ఏంటండి, కట్అవుట్ల ముందు డాన్స్ చేసి వచ్చిన వాళ్ళం, స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతూ ఉంటే దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం, 60 feet కట్అవుట్ల ముందు ఆడిన వాళ్ళం. మేమందరం ఆయనతో మాట్లాడుతున్నాము అంటే, ఆయనతో కలిసి యాక్ట్ చేస్తున్నాం అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా నమ్మలేని ఒక పెద్ద నిజం. అది చాలా అద్భుతం. ఇది ఇప్పుడు ఈ రోజు కనుక మనకి కరోనా టైంలో కనుక మనం లేకుండా ఉండుంటే ఈ రోజు మొత్తం అన్నయ్య దగ్గర ఉండేవాళ్ళం అందరం. ఇదో పండగ, మాకు జాతర, సంతోషం, వాట్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇది అందరి పండగ. ఇది ఒక్క చిరంజీవి గారిది కాదు పండుగ, ఇది ఒక లక్షలాది కోట్లాది మంది పండగ ఇది. సో ఇంకా అన్నయ్య గురించి ఎన్ని చెప్పాలి, బోల్డ్ చెప్పొచ్చు అన్నయ్య గురించి. ఒకటి ఏంటంటే ఈరోజు 22 ఇంకొక హ్యాపీ అంటే 3 హ్యాపీ. సరే, వినాయక చవితి పండుగ వచ్చింది, అది కొందరిది. బట్ చిరంజీవి గారి పండుగ అందరిది. అలాగే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే బాలు గారి సేఫ్. అదొక ఆనందకరం ఈ రోజు. చాలా అదొక ఒక వైపు పీక్తా ఉందండి. బాలు గారు అంటే ప్రాణం అండి. అక్కడ ఉన్న ఆదిత్య గారు కానీ, చిరంజీవి గారు కానీ, టోటల్ ఒక ప్రపంచానికి ఆయన ఒక పెద్ద ఇది. మాకు మన అభిమాన నాయకుల్ని కూడా దగ్గరగా చేసింది బాలు గారు. అంటే ఎప్పుడు కూడా డైలాగులు చెప్తూ దగ్గర అవ్వం, హీరోలకి పాటలు పాడుతూనే దగ్గర అవుతాం. అలా హీరోలందరినీ కూడా దగ్గర చేసింది బాలు గారు. ఆ బాలు గారు కూడా టెన్షన్ లేకుండా ఉన్నారని అదొక హ్యాపీ. సో ఈరోజు ఒక 3 పండుగలు మా అందరికి. రైట్. ఉత్తేజ్ గారు, చిరంజీవి గారితో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అసలు ఫస్ట్ ఆయన ఎప్పుడు చూసారండి మీరు? అంటే కట్అవుట్లోనే చూసి ఆ ఇన్స్పిరేషన్ తోటి మీరందరూ కూడా మెగాస్టార్ అని వెళ్ళి ఒక్కసారిగా చూసిన టైంలో ఉత్తేజ్ గారు ఉద్వేగం, ఆ ఆనందం ఏ రకంగా ఉంది ప్లీజ్? నేను ఫస్ట్ టైం అండి క్షణక్షణం షూటింగ్ చేసేటప్పుడు ఆపద్ బాంధవుడిలో శివుడి గెటప్తో ఆయన ఉదయం 6 గంటలకు వచ్చి రిహార్సల్ చేస్తున్నారండి. అంటే నేను ఆశ్చర్యపోయాను. మేము రాముగారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాను. అన్నపూర్ణ 4th floor లో షూటింగ్ జరుగుతూ ఉంది. శివుడి గెటప్ లో 6 గంటలకే గెటప్ లో ఉన్నారు అంటే ఆయన కనీసం 3-3:30కి లేచుంటారు. శివుడి గెటప్ మొత్తం వేసుకొని మళ్ళీ స్టూడియోకి వచ్చి రిహార్సల్ చేస్తున్నారంటే ఆ డెడికేషన్ ఏంటి, ఆ డిసిప్లిన్ ఏంటి అన్నది ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం. అలా దూరంగా చూశాను. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేట్ రౌడీ షూటింగ్ అప్పుడు అసెంబ్లీ ముందు డాన్స్ చేస్తూ ఉంటే పోలీసులతో లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నాను. బట్ ఫస్ట్ టైం ఒక 60 feet కట్అవుట్, ఒక 6 feet గా నా ఎదురుగా ఉండి ఆయన స్కిన్ టచ్ చేసింది, ఆయన దగ్గరగా ఉంది, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి దగ్గరగా ఆయన గుండెల్ని తాకింది 8/9/96 సారథి స్టూడియోస్ 5:45 ఈవినింగ్ 5:45 అండి ఎగ్జాక్ట్లీ. అంటే చిన్న పిల్లల్లా ఏడ్ చేశానండి. అంటే అదొక ఆయన కళ్ళల్లో ఒక అయస్కాంతం ఉంటుందండి, ఒక మెస్మరిజం ఉంటుంది. నేను నా గురించి చెప్పట్లేదు, నేను ఎంతో మంది చూశాను. ఆయన్ని తగలగానే, ఆయన్ని టచ్ చేయగానే, ఆయన దగ్గరికి తీసుకోగానే ఆయన ఒక ఆరా ఉంటుంది, ఆయన చుట్టూ ఆరా. వెంటనే ఏడ్ చేస్తారు, చిన్నపిల్లలాగా ఏడ్ చేస్తారు. నేను వందల మందిని చూశాను. అలా నాకు జరిగింది. ఇక అప్పటి నుంచి అండి 96 నుంచి ఒక
అద్భుతమైన ప్రయాణం. గొప్ప విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఉన్న ఆదిత్య గారికి కూడా తెలుసు, అన్నయ్యతో బాగా ట్రావెల్ చేశారండి. అదొక పుస్తకం అండి. అంటే ఎవ్రీ పేజ్ ఈజ్ ఎ లెసన్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ లెసన్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ లెసన్. ఆయన దగ్గర ప్రొఫెషనలిజం నేర్చుకోవచ్చు, డెడికేషన్ నేర్చుకోవచ్చు, డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, కామన్ సెన్స్. ఆయనకున్న కామన్ సెన్స్ నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఏం కామన్ సెన్స్ అండి. ప్లస్ అంటే ఇక ఇప్పటి వరకు కూడానండి నేను దాదాపుగా ఒక 10 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను, 15 సినిమాల వరకు దాదాపు దగ్గరగా ఉన్నాను. ఏ రోజు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరగా వెళ్ళి షార్ట్ రెడీ అని చెప్పిన సిచ్యుయేషన్ ని, సంఘటన నేను చూడలేదండి. అంటే ఒక చెవి, ఒక కన్ను సెట్లో పెట్టి వెళ్ళి మేకప్ రూమ్కి వెళ్తారు ఆయన, గ్రీన్ రూమ్కి వెళ్తారు ఆయన. అంటే దూరంగా వాళ్ళు షూటింగ్ జరుగుతున్నా కూడా దూరంగా కూర్చుంటే షార్ట్ రెడీ 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 అన్నది ఆ చివరి రెడీ సౌండ్ ఆయనకు తెలుసు. ఆ రెడీ 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 టేక్ 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 అంటుంటాం మేము. ఆ లాస్ట్ టేక్ అన్న సౌండ్ ఆయనకు తెలిసిపోద్దండి. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరగా రాకముందే ఈయనే లేచి వెళ్ళిపోతారు. అది కాకుండా ఇప్పటికీ రిహార్సల్ చేస్తారు ఆయన. ఓకే, మేమే కాదన్నయ్య మీరు రిహార్సల్ చేయడం ఏంటనే నాకు అర్థం కాదంటే, కాదురా ఏదో ఒక డిఫరెంట్ మూమెంట్ ఉండి మళ్ళీ రేపు పొద్దున సెట్కి వచ్చి మళ్ళీ రిహార్సల్ అంటూ ఉంటే ప్రొడ్యూసర్ డబ్బులు, టైము, మళ్ళీ ఆర్టిస్టులు టైము, ఇవన్నీ ఎందుకురా, మొదలే రిహార్సల్ చేసుకుంటే బెస్ట్ కదా అంట. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు. నిరంతర విద్యార్థి మాట, నటనలో నిరంతర విద్యార్థి. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందనంత ఎత్తుకు ఎదిగినా సార్ ఒక నటన కాదు సార్, వ్యక్తిగా కూడా సార్. ఇప్పుడు ఒకసారి అంటే నేను తక్కువని కాబట్టి అండి ఉదాహరణలు ఇవ్వలేము. ఇప్పుడు శ్రీకాంత్ బర్త్డే జరుగుతుందండి గ్రీన్ పార్క్ లో ఒకసారి. సో పార్టీ అన్నప్పుడు చిన్న మందు పార్టీ లాంటిది కూడా ఉంటుంది. సో అందరం లాస్ట్ లో ఒక 12:30 అవుతున్నప్పుడు ఫ్యామిలీ ఫోటో అంటే రెడీ 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 అని గ్రూప్ అందరు నిలబడ్డారండి. అన్నయ్య మాత్రం ఒక్క నిమిషం అన్నారండి, అర్థం కాదు. అక్కడ టీపాయ్ మీద ప్లస్ టేబుల్ మీద 2-3 గ్లాసులు కనబడుతున్నాయి, అవి తీయండి అన్నారు. ఆ టైంలో, ఆ అర్ధరాత్రి, ఆ మూడ్లో అంటే ఇది ఏంటనే అంటే ఈ ఫోటో ఇప్పుడు కాదు, ఇది ఓ 15 ఏళ్ల తర్వాత చూసుకునేది ఇది. అంటే ఒక ఫోటో అంటే ఒక జీవితం, ఆనాటి జ్ఞాపకాలు, ఆనాటి ఎమోషన్స్ అన్నీ గుర్తుకొస్తాయి. సో అంత డిసిప్లిన్, అంత ఇది. ప్లస్ ఒకసారి అంజు షూటింగ్ అప్పుడు ఎప్పుడోనండి ప్యాకప్ అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన తర్వాత, కో డైరెక్టర్ చెప్పిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఒక్క షాట్ బ్యాలెన్స్ ఉందండి. ఎక్కడైనా అంటే ఇంకొక హీరోని అనడం కాదు ఇది, షార్ట్ బ్యాలెన్స్ ఉంటే ఆ సెట్ కంప్లీట్ అవుద్ది, చెప్పాలా వద్దా అనుకుంటుంటే సరే ధైర్యం చేసి ఒక అసోసియేట్ వెళ్ళి సార్ 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 ఏంటమ్మా సార్ ఒక్క షార్ట్ బ్యాలెన్స్ ఉందండి, మేము ప్యాకప్ చెప్పేసామంటే ముందే చూసుకోవచ్చు కదా అనేసి వచ్చారండి వెనక్కి. దాదాపు ఇంటి దాకా వెళ్ళిన వ్యక్తి ఆయన రేంజ్కి తర్వాత వస్తాను అనొచ్చు. ఇలాంటివండి గోకులాలండి. అంటే ఒక యాక్టర్గా ఎన్ని నేర్చుకోవచ్చు, ఒక వ్యక్తిగా అన్ని నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. నేను 2 గంటలు మాట్లాడుతూనే ఉంటానండి ఆయన గురించి. రైట్. ఉత్తేజ్ గారు, సుధా గారు కూడా వాళ్ళతో పాటుగా జాయిన్ అయ్యారు. 1 మినిట్ ఆవిడ వెర్షన్ కూడా తీసుకుని ప్రయత్నం. హాయ్ సుధా గారు. సుధా గారు మిమ్మల్ని విష్ చేస్తున్నారు. ఉత్తేజ్ గారు, సుధా గారు. హలో దీది, హౌ ఆర్ యు? సుధా గారు, ఆవిడ గ్యాంగ్ లీడర్. సుధా గారు ప్లీజ్. గ్యాంగ్ లీడర్ వదినా. ఆడియో సుధా గారు ఆడియో మ్యూట్ లో ఉన్నట్టున్నది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి అండి ప్లీజ్. ఉత్తేజ్ గారు, మాస్టర్ షూటింగ్ జరుగుతా ఉంటే అందులో రెస్ట్ రూమ్ లో ఫైట్, టాయిలెట్ లో అన్నయ్య ఫైట్ కంప్లీట్ చేసి, అంటే ఆయనకి ఒక లొకేషన్ పట్ల, ఒక ప్రదేశం పట్ల ఎంత ప్రొఫెషనలిజం అంటే ఫైటర్కి ఏం చెప్పాడంటే జాగ్రత్త, ఏమాత్రం అటు ఇటు అయినా కూడా తెగుద్ది కాలు అని చెప్పేళ్ళారండి. అంటే ఒక హీరో కదా, ముందు జాగ్రత్తగా ఆయన అందరినీ పట్టించుకుంటాడు కదా అని చాలా ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫైట్ చేస్తున్నామండి. ఫైట్ చాలా బాగా వచ్చింది, లాస్ట్ షాట్ అయిపోయింది, ప్యాకప్. అప్పుడు కిందికి చూస్తేనండి ఫైటర్ కాల్లోంచి బ్లడ్ ఇలా వెళ్ళిపోతుందండి. అంటే ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా ఆ టాయిలెట్ వెళ్ళి టైల్ కొట్టుకుంటే ఎలా తెగుద్ది, 5 స్టిచెస్ పడతాయని చెప్పేలేరండి ఆయన. అపోలోకి తీసుకెళ్తే 6 స్టిచెస్ పడ్డాయండి. ఓకే. అంటే ఏం అబ్జర్వేషన్ అండి, ఎంత అబ్జర్వేషను అంటే లొకేషన్ పట్ల. కాబట్టే అన్ని ఫైట్లు. ప్లస్ అన్నయ్య వస్తున్న టైంకి 80s to 90 అండి, ఆదిత్య గారికి తెలుసు ఈ మాత్రం టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. అప్పుడు రోపులతో లాగేవాళ్ళు హీరోల్ని,
రోపులు అండర్వేర్ కి రోపులు ఇట్లా కట్టేసి ఎవరికి బలం ఉంటే వాడికి లాగి టేక్ 1 అప్పుడు ఒకలా లాగుతాడు, టేక్ 2 అప్పుడు ఒకలాగా లాగుతాడు. వాడికి ఓపిక నశించిన కొద్దీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ వచ్చింది, కంప్యూటరైజ్డ్ అయిపోయింది. 5 ఇంచులంటే 6 ఇంచులంటే అలా వచ్చి అక్కడ ఇలా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఆయన ఎన్ని కొండల నుంచి దూకాడు, ఎక్కడి నుంచి దూకాడు. మోకాళ్ళకు నీ క్యాప్స్ ఉండేవి కావట. భరద్వాజ్ గారు తన షూటింగ్ రేపు మార్నింగ్ సింగపూర్ వెళ్ళాలి, నీ క్యాప్స్ ఉండవు, ఫ్లోర్ మీద డాన్స్ చేస్తూ ఉంటే మొత్తం బ్లడ్ అండి. ఇలాంటివి ఎన్ని అనుభవించారు కాబట్టే ఆ స్టేజ్కి వెళ్ళారండి. అంత సింపుల్గా మెగాస్టార్ అవరు. అవునండి, రైట్. ఉత్తేజ్ గారు మనతో పాటుగా డాడీ శ్రీనివాస్ గారు కూడా గైడ్ అయితే మనతో పాటుగా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. ఏంటి చిరంజీవి గారి డాడీలో పాట ఎప్పటికీ కూడా? నేను ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది అన్నయ్య ఫస్ట్ డాడీ మూవీ. డాడీలో నేను అంటే నా స్టోరీ చాలా ఉంది. అట్టడుగు స్థాయి నుండి వచ్చాను. నా ప్రతిభను అంటే సాంగ్స్ లిరిక్సిస్ట్గా ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగే టైంలో అరవింద్ గారు, మహానుభావుడు అరవింద్ గారు నన్ను గుర్తించి ఫస్ట్ డాడీ మూవీలో మందారం బుగ్గల్లో ముచ్చట్టు వచ్చిందన్న సాంగ్ రాస్తానికి వెరీ పాపులర్ సాంగ్ అది ఇప్పటికీ కూడా. ఆ సాంగ్ వల్ల నేను ఈరోజు ఒక నంది క్రింది స్థాయి నుండి నంది స్థాయికి చేరుకుంటానికి నా దేవుడు అల్లు అరవింద్ గారు, అన్నయ్య మెగాస్టార్ గారు సల్వా. నేను ఈరోజు మీ స్టూడియోలో కూడా మాట్లాడటానికి నాకు అంత చిన్న గౌరవం దక్కిందంటే వారు పెట్టిన నాకు సినీ భిక్ష. అంటే ఎలా వచ్చిందండి మీకు ఈ అవకాశం డాడీ సినిమాలో? అంటే ఫస్ట్ లిరిక్సిస్ట్గా తిరుగుతున్నాను సార్. ఫిల్మ్ నగర్ చుట్టూ తిరగటం, లిరిక్స్ రాసుకున్నానని చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కొన్ని సాంగ్స్ ఉన్నాయి నాకు. అట్లా అరవింద్ గారు 7 ఎకర్స్లో డాడీ చిత్రం షూటింగ్ జరిగే సమయంలో ఆ బ్రేక్ టైంలో వెళ్ళాను అనమాట. నేను వెళ్తే కలుస్తానికి కూడా అవకాశం లేదు. అయినా కానీ ఎట్లా కొట్ట బౌన్సర్స్ని దాటుకుని వెళ్ళాను. దేవుని దయ వల్ల అరవింద్ గారు ఆ చిన్న సాంగు నేను పాడిన ఒక 2 సాంగ్స్ పాడతాను సార్ అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఒక్క సాంగ్ అనుకున్నది 4 సాంగ్స్ విన్నారు వాళ్ళు. అరవింద్ గారు, చిరంజీవి గారు వాళ్ళు విన్న తర్వాత అప్పుడు నాకు దానిలో కొన్ని పదాలు అరవింద్ గారికి కొన్ని పదాలు నచ్చి ఒక సాంగ్ అవకాశం ఇద్దామన్న ఆలోచనతో అరవింద్ గారు నాకు ఒక సాంగ్ ఉంది బాబు, ఎస్ఏ రాజ్ కుమార్ గారు మ్యూజిక్, దానిలో ఒకటే ట్యూన్ ఉంది. ఆ ట్యూన్కి చాలామంది రాస్తున్నారు, వాళ్ళలో ఎవరిది ఓకే అయితే వాళ్ళు ఆ సాంగ్ నేను ఓకే చేస్తాను, మీకు ఇష్టమైతే చూడండి అంటే ఓకే సార్ మీరు ఆ గొప్ప అవకాశం ఇస్తే నాకు ధన్యవాదాలు తెలుపుకుని ఆ సాంగు రాస్తాం కోసం నాకు అరవింద్ గారు వాళ్ళ ఆఫీసులో ఒక రూమ్ ఇచ్చి నన్ను చాలా బాగా చూసుకుని ఆ సాంగు దగ్గర ఒక 60 వెర్షన్స్ రాశాను సార్. 60 వెర్షన్స్ రాస్తే అప్పుడు మందారం బుగ్గలు అనేది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అంటారు కదా, నేను ఫస్ట్ రాసుకున్న పల్లవిని అరవింద్ గారు అది ఓకే చేశారు. అయినా కానీ నాకు ఆ కసి ఇంకా రాయాలి, ఇంకా కొత్తదనంగా ఇంకేదన్నా ఉంటుందేమోనని నేను చాలా వెర్షన్స్ రాశాను. దానిలో మందారం బుగ్గల్లో అనేది ఓకే చేసి అప్పుడు ఎస్ఏ రాజ్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్ళి ఓకే చేశారు. ఆ సాంగు విన్న తర్వాత చిరంజీవి గారు అప్రిషియేట్ చేసి చాలా బాగుంది శ్రీనివాస్, కొత్త లిరిక్సిస్ట్ అయినా కానీ చాలా బాగా రాసేవు అని ఆయన ఆశీస్సులు అందించారు. అరవింద్ గారు దయతో వారి ఆశీస్సులతో ఈ రోజుకి 397 మూవీస్కి లిరిక్సిస్ట్గా రాశాను. 890 పాటల దాకా రాశాను. ఇప్పుడు డైరెక్షన్లో మట్టిలో మాణిక్యాలని ఒక డైరెక్షన్ చేసి దానికి ఇంటర్నేషనల్ అవార్డు, నంది అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు, స్ఫూర్తి అవార్డు, అట్లా ఒక 5 అవార్డ్స్ వచ్చినాయి దేవుని దయ వల్ల. ఒక లిరిక్సిస్ట్గా నన్ను వారు గుర్తించారు కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ నాకు కొన్ని అవకాశాలు ఇచ్చి ఒక డైరెక్టర్గా కూడా ప్రూవ్ చేసుకుంటానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అన్నయ్యకు ధన్యవాదాలు, అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైట్. ఆదిత్య గారు సార్, ఆదిత్య గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? నాకు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ టైం
అంటే బాగా మీ మనసుకు హత్తుకునేలాంటిది ఏదైనా ఇన్సిడెంట్? మొదటిసారి ఆయన చూసింది గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్ 4 సెంటర్లో చేశారు సార్. హెలికాప్టర్ లో వచ్చి అందులో ఒక సెంటర్ మా కాలేజీ విజయవాడ సిద్ధార్థ కాలేజ్. అప్పుడు ఆయన చూడటం కోసం వెళ్ళి అసలు ఆ క్రౌడ్ లో అదొక మంచి గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. ఆయన చాలా పొలైట్, అసలు పొద్దున్నుంచి 4 ఏరియాల్లో ఒకే రోజు 100 days ఫంక్షన్. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేశారు. అయినా కానీ అలసట లేకుండా అందరినీ ఆడియన్స్ లో నుంచి ప్రతి ఒక్కరిని అలా చేయి తాకించుకుంటూ అసలు అది మర్చిపోలేని ఒక అనుభూతి అక్కడ మొదలయ్యి, ఆ తర్వాత మేము ప్రేమించుకున్న సినిమా తర్వాత జయంత్ గారి డైరెక్షన్ లో బావగారు బాగున్నారు మూవీకి అది కేవలం చిరంజీవి గారు హీరో అనే నేను సురేష్ ప్రొడక్షన్స్ లో వదిలేసి గణేష్ సినిమా వదిలేసి వెళ్ళాను. ఎందుకంటే నా లైఫ్ లో చిరంజీవి గారి గురించి ఇండస్ట్రీకి వచ్చానండి. నేను ఆయన సినిమా పనిచేసే అవకాశం వస్తే మానితే ఇంక అర్థం లేదు అని చెప్పి వెళ్తే అసలు ఆ సినిమాకి నేను ఎంజాయ్ చేసినట్టు ఎవ్రీడే నాకు ఒక థ్రిల్ లాగుండేది. ఆయన చాలా పిన్ పాయింటెడ్గా ఉంటారు. ఆయన మనం చూడట్లేదు అనుకుంటాము, నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, సడన్ గా కూర్చో అంటారు. అసలు మనం లేచింది ఆయనకి కనబడే ఐసైట్ లో కూడా ఉండదని మనం అనుకుంటాం. అండ్ ఎక్కడో మనం వర్క్ చేస్తుంటే సడన్ గా వెనకాల నుంచి వచ్చి బిజోమి చేసి ఏంటి రాస్తున్నావు అని మన కంగారు పుట్టేస్తుంది. ఒకరోజు January 1 ఆ షూటింగ్ మధ్యలో అందరూ పొద్దు నుంచి ప్రొడ్యూసర్లు, కో ఆర్టిస్టులు అందరూ ఆయనకి స్టూడియో బయట బొకేలు ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్తుంటే లోపల ఎక్కడో నేను లారెన్స్ మాస్టర్ ఇద్దరం కూర్చుని ఆ రోజు షూటింగ్ చేయాల్సిన పోర్షన్ సాంగ్ రాసుకుంటాం. అసలు మేము ఊహించలేదు. ఆయన స్ట్రైట్ గా వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చారో చూడలేదు. వెనక్కి రాసుకున్నట్టు వచ్చి ఏంటి మీ ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్, కష్టపడి పని చేస్తున్నారు అన్నారు. అసలు మర్చిపోయింది. ఆయన మనం వెళ్ళి దండం పెట్టి విషెస్ చెప్పాలి యాక్చువల్లీ. బట్ మేము ఇంకా చాలా క్రౌడెడ్గా ఉన్నారు కదా, కొంచెం ఆగితే సెట్లోకి వస్తారని చెప్పి లోపల ఎక్కడో ఉన్నాం సెట్ మధ్యలో. ఆయన వచ్చి చూసి ఏం వర్క్ ఉంది, ఎంత వర్క్ ఉంది, ఎలా చేస్తున్నారని అన్ని కనుక్కుని, అంటే ఆయనకి వర్క్ మీద డెడికేషన్ అండి. ఒకసారి నేను ఠాగూర్ షూటింగ్కి వెళ్ళాను. నైట్ 2 o'clock ఆయన ఫైట్ చేస్తున్నారు ఓల్డ్ సిటీలో ఒక పాత బిల్డింగ్ లో. నేను పరిచయ వెంకటేశ్వరరావు గారు ఆ రోజు ఆయన అడిగితే డిన్నర్కి వెళ్ళాం. ఆ లొకేషన్ రమ్మని అడిగితే మేము కూర్చునే ఉన్నాం క్యారవాన్ లో. మధ్యలో మేము పడుకుంటున్నాము. ఆయన షార్ట్ చేసి వస్తున్నారు. వచ్చి కూడా తీయబోయే పాట మాకు వినిపిస్తున్నారు. ఈ పాట ఇట్లా అనుకుంటున్నాము, వినాయక్ ఇట్లా డిజైన్ చేశాడు, శ్రేయకి నాకు మన్మద మామూలు సాంగ్ అప్పుడే రికార్డింగ్ వచ్చింది. ఓ పక్కన ఫైట్ చేస్తున్నారు. నేను అడిగాను, సార్ ఇవాళ నైట్ కాల్ షీట్ అండి అని అడిగా క్యాజువల్ గా. కాదు, ఇవాళ మార్నింగ్ 7 o'clock నుంచి కాల్ షీట్, ఆర్టిస్టులు టైట్ గా ఉన్నారని చెప్పి ఎక్స్టెండ్ చేశామన్నారు. సార్ మీరు మెగాస్టార్, మీరు తలుచుకుంటే రోజు 9 to 6 9 to 5 చేయొచ్చు సార్. ఎవడడిగాడు అసలు మిమ్మల్ని ఇవాళ రాను షూటింగ్ అనొచ్చు కదా మీరు. మిగిలిన ఆర్టిస్టులు అందరూ మీకు కన్వీనియంట్ టైం లో వస్తారు కదా సార్, మీరే ఇట్లా చేస్తే ఎట్లాగండి అన్న. అంటే నేను లొకేషన్కి వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కాదమ్మా, ఫ్యాన్స్ వరకే, బయట వరకే. అంటే ఆదిత్య గారు మీరు చాలా మంది హీరోలు చూసుంటారు, వాళ్ళకి మెగాస్టార్ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటండి? నటనలో ఎవరి బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరి గొప్పతనం వాళ్ళదే సార్. బట్ వ్యక్తిగా మాత్రం డెఫినెట్ గా అందరికంటే ఒక ఆదర్శవంతంగా ఒక మెట్టు ఎక్కువ ఉండేది మాత్రం చిరంజీవి గారు. పర్సనల్ గా ఇంటరాక్ట్ అయిన ప్రతి హీరోలోనూ ఎక్కడో అక్కడ అంటే వాళ్ళని మన ఆర్టిస్టులుగా అభిమానిస్తాము, వాళ్ళకి డెడికేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నలుగురు మెడ్రాస్ ఇండస్ట్రీ నుంచి అంటే నెగిటివ్ నుంచి సినిమా డిజిటల్ లోకి వచ్చేటప్పటికి మనకున్న టాప్ స్టార్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్న డిసిప్లిన్ మాత్రం 100% దానికి మొదట అడిగేసింది చిరంజీవి గారిని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఇంకా ఆ మద్రాసు ఫిలిం మేకింగ్ తాలూకు డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ని ఇప్పటికీ హైదరాబాద్ కి తీసుకొచ్చి దాన్ని ఇంకా అమలు చేస్తున్నారంటే ఆయన ముందుండి నడిపించడం వల్లే అని నేను అనుకుంటున్నాను. అంటే సచ్ డెడికేటెడ్ పర్సనాలిటీ ఆయన. ఎస్పెషల్లీ షూటింగ్ అంటే ఇప్పటికే ఆయన తలుచుకుంటే 9ంటికి రావచ్చు, కానీ 7 గంటలకు షాట్ తీస్తారు. అది చాలా కష్టం. మీకు సెట్ అసిస్టెంట్లు, డ్రైవర్లు కూడా రాని రోజులు ఉంటాయి. కానీ చిరంజీవి గారి లొకేషన్కి మేము బావగారు బాగున్నారు సినిమాకి ఇక్రిసాట్ మార్నింగ్ 4 o'clock కాల్ షీట్ అండి. దాన్ని సన్ రైజ్ కాల్ షీట్ అంటారు. ఎందుకంటే సూర్యుడు వచ్చే లోపు తీస్తేనే మంచు ఉంటుందని చెప్పి ప్లాన్ చేశాము. బ్రహ్మానందం గారిని ఎక్కించుకొని వచ్చారు చిరంజీవి గారు. ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్లు వెళ్ళి అడిగితే బ్రహ్మానందం గారు అప్పటికే ఒక స్టార్ కమెడియన్ లేట్ అవుతారేమో, నేను వెళ్ళానంటే తొందరగా వస్తారని చెప్పి మార్నింగ్ 5 కల్లా లొకేషన్ లో ఉన్నారు ఆయన. అప్పటికి యాక్చువల్గా అది చిరంజీవి గారి సొంత ప్రొడక్షన్.
ఒక రోజు పోతే రెండో రోజు అయినా చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసర్ నాగబాబు గారే కాబట్టి. బట్ ఆయన మార్నింగ్ 4కి లేచి బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్ళి ఆయన కార్లో ఎక్కించుకుని 5 గంటలకు లొకేషన్ లో ఉన్నారు. మేమందరం శివర్ అయిపోయాం. అసలు ఈయన మెగాస్టారేనా అనిపిస్తుంది సెట్లో ఆయన చూస్తే. అసలు ఏ మాత్రం స్టార్ కంట్రూమ్స్ లేకుండా ఒక షూటింగ్ కి ఒక సాధారణ అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళగా షూటింగ్ అటెండ్ అవ్వడం అన్నది మాత్రం ఇవాళకి చిరంజీవి గారే ఆచరిస్తున్నారు జెన్యూన్ గా. అంతే కదా ఉత్తేజ్ గారు? 100%. భయ్యా మీ పేరేంటి? మన యాంకర్ మీ పేరు? రైట్ ఆదిత్య గారు. స్వామినాయుడు 1 minute అండి. స్వామినాయుడు గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు, చిరు ఆల్ ఇండియా ప్రెసిడెంట్. స్వామినాయుడు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఏ రకంగా జరిగినాయి ఈరోజు? మీకు ఆచార్య కూడా మరొక బోనస్లో వచ్చిందంటున్నది ఈరోజు. అవునండి, చాలా బాగా జరిగింది సార్. లాస్ట్ 1 week నుంచి చిరంజీవి జన్మదిన వారోత్సవాలని ట్విట్టర్, ఫేస్బుక్ దులుపుతున్నారు. ప్రపంచంగా వరకు కంటిన్యూగా ఏమండి వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో స్వామినాయుడు గారు మాట్లాడండి, మీ వాయిస్ కొద్దిగా లో వస్తుంది, ప్లీజ్. వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది, ఓకే అండి, ప్లీజ్. హలో ప్లీజ్ మాట్లాడండి. మీకు లాస్ట్ 1 week నుంచి చాలా బాగా జరిగినాయండి వేడుకలు. ఈవేళ బాగా భూమి అందుకుని లాస్ట్ డే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ జరిగినాయండి ఈవేళ. దుబాయ్లోని, అమెరికాలోని, లండన్లోని, మలేషియాలోని, మస్కట్లోని, కువైట్, బెహ్రాన్, ఇలా చాలా చోట్ల అక్కడ ఇక్కడ అని కాదండి, మొత్తం ప్రపంచం మొత్తం నలుమూలలా బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. నేను ఇప్పుడే అన్ని చోట్ల నుంచి కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒక వీడియో గేమ్ తయారు చేసి మీకు త్వరలో ఇవ్వబోతున్నామండి. ఈరోజు కూడా మన బ్లడ్ బ్యాంక్లో చాలా ఘనంగా వేడుకలు జరిగినాయండి. అట్ ద సేమ్ టైం మీకు లాస్ట్ డే 6 o'clockకి ఈ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కామన్ డిపి మెగా పవర్ స్టార్ శ్రీ రామచరణ్ గారు ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి ఈరోజు 6 వరకు హైయెస్ట్ ట్వీట్స్ చిరంజీవి గారి తరం హీరోస్లో 1.5 crores ట్వీట్స్ హైయెస్ట్ ఉంటే ఈరోజు మనకి 2.6 million మనకి ఇవాళ అందరూ ట్వీట్ చేశారు చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే అండి. ఈ సౌత్లో హైయెస్ట్ ట్వీట్స్ అనేది చిరంజీవి గారు సాధించారు ఇవాళ. అంతేకాకుండా ఈ బ్లడ్ డొనేషన్ గురించి కానీ ఈ ప్లాస్మా డొనేషన్ కూడా రాష్ట్రంలో మీకు తెలిసిన విషయమే, కరోనా కోవిడ్ ప్లాస్మా కావాలని ఎక్కడైనా సరే అమెరికా నుంచి కూడా సో మెనీ కాల్స్ అండి. వైజాగ్లో కావాలి, కాకినాడలో కావాలి, అన్నీ కూడా మామూలు బ్లడ్ లాగా కోవిడ్ ప్లాస్మా కూడా మమ్మల్ని అడగడం, అది కూడా మేమే మా దగ్గర డోనర్స్ లేకపోయినా సరే వెతికి పట్టుకుని ఆ డోనర్స్ని ఇచ్చి చాలా ప్రాణాలు ఈ వారం 10 రోజుల్లో కాపాడేది. ఇంకా హైదరాబాద్ అయితే రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. చాలా బాగా జరిగినాయండి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు, చాలా ఘనంగా జరిగినాయి. కానీ వేలాది మంది వేళ హైదరాబాద్ చేరుకున్నారు. బట్ మెగాస్టార్ చిరంజీవి గారు అందుబాటులో లేరు, ఆయన బయటికి వెళ్ళిపోవడం వల్ల చాలా మంది నిరాశ చెందినప్పటికీ బ్లడ్ బ్యాంక్ వచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ చేసి వెళ్ళడం జరిగింది. రైట్ ఓకే. నెక్స్ట్ మనకి సుధా గారు, ప్రముఖ సీనియర్ మనతో పాటుగా ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. సుధా గారు నమస్తే అండి. సారీ మీ వీడియో ప్రాబ్లం ఉన్నట్టున్నది, సిగ్నల్ మేబీ లేకపోయి ఉండొచ్చు. ప్లీజ్ ఫోన్లో అన్న చిరంజీవి గారికి ఏం చెప్తారు? ముందుగా చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజుల శుభాకాంక్షలు మా తరపు నుంచి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలండి ఆయన. హలో మేడం ప్లీజ్. మీది ఆడియో కొంచెం క్లియర్గా లేదండి నాకు. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ప్లీజ్. ఉత్తేజ్ గారు ఉన్నారు, విఎన్ ఆదిత్య గారు ఉన్నారు. మా చిరంజీవి గారికి పుట్టినరోజుల శుభాకాంక్షలతో పాటు నా తమ్ముళ్ళు ఇద్దరికిను హాయ్ చెప్తున్నానండి ఈ సందర్భంగా. చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు సుధా గారిని అడిగితే? ఏంటండి సుధా గారు ప్లీజ్, మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ చూడకుండా ఆడియో మ్యూట్లో పెట్టి నాతో మాట్లాడండి ప్లీజ్. టీవీ చూడొద్దు, అసలు టీవీ చూడొద్దు.
ఆడియో మ్యూట్ లోనే ఉందండి. రైట్. సుధా గారు, చిరంజీవి గారి గురించి సుధా గారిని అడిగితే ఏం చెప్తారు? అంటే గ్యాంగ్ లీడర్లో వదిన అని చెప్పడం కాదు, చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? మంచి హ్యూమన్ బీయింగ్ అండి. అంటే చాలా హెల్ప్ఫుల్ టెండెన్సీ ఉన్న మనిషి. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నేను చికెన్ పాక్స్ వచ్చి చాలా కష్టపడ్డాను. ఓకే. నా కోసం షెడ్యూల్ ఆపుకుని అది ఎంత హెల్ప్ఫుల్ గా నాకు హెల్త్ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారంటే అందుకే చెప్పగలుగుతున్నాను గుడ్ హ్యూమన్ బీయింగ్ అని. తర్వాత ఆయనతో వర్క్ చేయడం, అన్ని పిక్చర్లు ఇవ్వడం అన్నది నాకు దేవుడు ఇచ్చిన వరం అండి అది. అంటే మీ సినీ కెరీర్ కూడా గ్యాంగ్ లీడర్ దగ్గర నుంచే టర్న్ అయింది. నిజంగా అండి. యాక్చువల్గా అది చెప్పాలంటే గ్యాంగ్ లీడర్ లో ఇంకో క్యారెక్టర్ చేస్తుంటే మీరు ఈ వాటికి ఈ ఇంటర్వ్యూస్ వచ్చేదాన్ని కాదేమో. ఎందుకంటే ఓవర్ నైట్ లో ఆ వదిన క్యారెక్టర్ మారింది. అవును. యాక్చువల్ గా ఇంకో వదిన క్యారెక్టర్ చేయాల్సింది. ఓకే. అది మారడం వల్ల ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. రైట్. ఎలా వచ్చిందండి ఆ క్యారెక్టర్ మీకు సుధా గారు? యాక్చువల్ గా ఆచి గారికి చెప్పాలండి, మనోరమ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ మనోరమ గారా? లేదండి, ఆవిడది సీరియల్ చేస్తుంటే శివాజీ గారితో షూటింగ్ లో ఉంటే, ఓకే, ఆ పిక్చర్ షూటింగ్ లో కృష్ణవేణి గారి ఇంట్లో షూటింగ్ లో ఉంటే అప్పుడు కో డైరెక్టర్ వాళ్ళు వచ్చి చూశారు. నెక్స్ట్ డే ఇక్కడ మన హీరో విజయ్ గారు ఉన్నారు కదా, ఎస్ఏ చంద్రశేఖర్ గారు షూటింగ్ లో ఉన్నా. అప్పుడు మన నరేష్ గారు ప్రొడక్షన్ మేనేజర్ రాజు గారు ఇద్దరు వచ్చి చూశారు. ఓకే. అదే అప్పటికే తెలుగు పిక్చర్స్ కొన్ని చేశాను. నా ఫస్ట్ మూవీ తల్లిదండ్రులు బాలకృష్ణ గారితో. ఓకే. బాలకృష్ణ గారు వదిన. ఆ పిక్చర్ లో చేస్తున్న నాగరాజు అన్న హెయిర్ డ్రెస్ ఇలా మాటల్లో చెప్పారనమాట. ఇలా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తమిళ్లో చేశారు, తమిళ ఆవిడండి, తెలుగులో చేస్తున్నారు ఈ మధ్య, వదిన క్యారెక్టర్ బాగుంటారో మీరు చూడొచ్చు అంటే అప్పుడు లొకేషన్ కి నరేష్ గారు రాజు గారు ఇద్దరు వచ్చారు. వచ్చి చూసి మాట్లాడారు. అప్పటికే చెప్పానమాట, ఏమంటే ఇప్పుడే నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నానండి, తెలుగు అది అంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు, మీరు ముందే డైలాగ్ అవన్నీ ఉంటే చెప్పేసేయండి అన్నారు. అప్పుడు నేర్చుకుని చెప్పిన డైలాగ్స్. కానీ ఎంత హెల్ప్ఫుల్ అంటే ఆ లొకేషన్ లో ఎంత కూల్ గా మమ్మల్ని అంత కూల్ జోన్ లో పెట్టేవారండి ఆయన. అంటే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అన్నది చూడకుండా మా పిక్చర్ లో ఉన్న ఆర్టిస్ట్ అని ఎంత సేఫ్ జోన్ లో మమ్మల్ని ఎంత కూల్ గా తీసుకునేటట్టు చేసేవారండి ఆయన. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ చిరంజీవి గారండి. రైట్. మిగతా మీరు చాలా మందితోటి నటించారు సుధా గారు, చాలా మంది హీరోలతోటి, స్టార్స్ తోటి నటించారు. వాళ్ళకి చిరంజీవి గారికి ఉన్న డిఫరెన్స్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు స్ట్రైట్ గా? అంటే ఇందాక నేను చెప్పినట్టు అందరూ మంచి వాళ్ళు, ఈయనకి 100% ఇస్తాను. అందరూ మంచివాళ్ళు, చిరంజీవి గారు అంతకంటే మంచివారు. అంతే. రైట్. థ్యాంక్ యూ సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉత్తేజ్ గారు, సుధా గారు వెర్షన్ కూడా మీరు విన్నారంటే ఎవరిని కదిపినా మెగాస్టార్. మీకు ఒక విషయం అర్థమవుతుందా? చిరంజీవి గారి గురించి కదపగానే యాక్టింగ్, పర్ఫార్మెన్స్, మెగాస్టార్ అన్న విషయాల నుంచి వ్యక్తిగతం వైపు వెళ్ళిపోతున్నారు, చూసారా? అవును, దట్స్ వాట్. అవును. ఇప్పుడు ఆదిత్య గారిని ఇంతకుముందు చాలా దుర్మార్గమైన క్వశ్చన్ ఒకటి మీరు వేశారు. మిగతా హీరోలకి తేడా ఏంటంటే అది అన్యాయమైన క్వశ్చన్ అండి, అది మమ్మల్ని అడగకూడదు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఎలా ఇస్తానంటే, మహేష్ బాబు 1 to 10 చిరంజీవి గారే అన్నారు. అలాగే జూనియర్ చిరంజీవి మన ఎన్టీఆర్ అన్నయ్య అని పిలుస్తారు, నాగార్జున అన్నయ్య అని పిలుస్తారు. దట్స్ వాట్ ఈస్ పొజిషన్. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆల్ హీరోస్ అందరూ కూడా, యంగ్ హీరోస్ కానీ తనతో సమకాలీనులు కానీ అందరూ అన్నయ్య అంటూ ఒక వెల్ విషర్ లాగా అతన్ని ఫీల్ అవుతారు. దట్స్ వాట్ చిరంజీవి గారిక. సో తేడా చెప్పమంటే ఇంతకంటే తేడా ఏం లేదు. టోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు సిసిసి ఉంది, సిసిసికి తను ఫస్ట్ ముందడిగేసి
తర్వాత తను ఎప్పుడైతే అడిగేశాడో అందరు హీరోలు వచ్చేసి అవును ఇప్పుడు థర్డ్ టైం కూడా మన మొత్తం ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల కోసం మూడోసారి కూడా తను స్టెప్ తీసేసుకొని అందరికీ మళ్ళీ ఫుడ్ పంపిస్తున్నాడంటే ఎదగడం 2 రకాలండి. వర్టికల్గా ఎదగొచ్చు, హారిజాంటల్గా ఎదగొచ్చు. అంటే వర్టికల్గా నేనే అని ఎదగడం ఒక పద్ధతి ఉంటుంది, కానీ నాతో అందరూ అని ఒక హారిజాంటల్గా విశాలంగా విస్తారంగా ఎదగడం ఒక పద్ధతి ఉంటుంది. అలా ఆయన వ్యక్తిగతమైన ఒక గొప్ప ఇది మెగాస్టార్ని కూడా డామినేట్ చేసే వ్యక్తి అతను. మెగాస్టార్ చాలా చిన్నదైపోద్ది ఆయన ముందు, ఆ వ్యక్తిత్వం ముందు. ఎందుకండి సినిమా మ్యాగజైన్స్ అంటే ఇళ్లలో మనకు వచ్చే సంతోషం లాంటి ఇంకేదో అప్పట్లో సూపర్ హిట్ ఇవన్నీ ఉంటాయి, ఆంధ్రజ్యోతి, సితారులు, మనం మామూలుగా ఇట్లా పట్టేస్తూ ఉంటామండి. చిరంజీవి గారు ఏ మాత్రం టీపాయ్ కింద పడ్డా, సోఫా కింద పడ్డా కూడా తీసి కవర్ పేజీ ఎవరిదైనా సరే, ఏ హీరోదైనా సరే, సినిమా మ్యాగజైన్ ఒక భగవద్గీతలా చూస్తారు ఆయన. వెంటనే టీపాయ్ మీద పెట్టిస్తారు. ప్లస్ ఎవరి ఇంటర్వ్యూ వచ్చినా తను స్పందిస్తగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ప్లస్ ఏ కో ఆర్టిస్ట్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా, వాళ్ళ అమ్మ మదర్ ఫాదర్కి ఎవరికైనా బాగాలేకపోయినా తను పర్సనల్గా ఫోన్ చేస్తారు. అలాగే మా నాన్నగారు 92 ఇయర్స్, ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయారు 2 ఇయర్స్ బ్యాక్. మా నాన్నగారు చిరంజీవి గారు ఇష్టం అని తెలిసి ఆయన ఇంటికి వచ్చేసారు చెప్పకుండా మా నాన్నగారిని చూడడానికి. మా అమ్మని నాన్నని చూసి మా అమ్మతో పాటు గంట సేపు ఉండేళ్ళారు. అలాగే ఇలా ఎన్నోనండి. ఇప్పుడు మొన్నే చనిపోయారు పసుపులేటి రామారావు గారు. ఆయన ఈ రైతుల గురించి తను ఒక ఫంక్షన్లో, గ్యాంగ్ లీడర్ ఫంక్షన్లోనో ఎందులో ఫంక్షన్లోనో చెన్నైలో ఈ మన పాపం అన్యాయం చనిపోయిన వాళ్ళకి తన వంతు సహాయంగా ఏదో డబ్బులు చేయాలని చెప్తే పసుపులేటి రామారావు గారు ఒక లిస్టు తయారు చేశారు. కానీ అన్నయ్య ఆ లిస్టు చదువుతూ పసుపులేటి రామారావు గారి పేరు మర్చిపోయారు ఆ ఎమోషన్లో. అది వెంటనే రియలైజ్ అయ్యి పసుపులేటి రామారావు గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు రామారావు గారు లేకపోయినా సరే వాళ్ళ మిస్సెస్తో ఉండి అన్నం వండించుకొని వాళ్ళ ఇంట్లో భోంచేసి, ఏమంటే నేను ఇలా చిన్న దీంట్లో అప్రమత్తగా ఏదో ఉండి నేను మిస్ అయిపోయాను మిమ్మల్ని. దట్స్ వాట్ ఈస్ డిసిప్లిన్, దట్స్ వాట్ ఈస్ క్యారెక్టర్. నేను మీకు ఇక మళ్ళీ మన టైం ఎంత అవుతుందో ఏమో, నేను ఒక చిన్న ఈ రోజే అన్నయ్య గురించి రాశాను, పంపాను, అది మీకు చదువుతాను. రైట్. ఉత్తేజ్ గారు 1 minute నేను వస్తానండి. చోటాకే నాయుడు గారు మనతో పాటుగా ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన వెర్షన్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. చోటాకే నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. చోటాకే నాయుడు గారు చోటు మా అన్నయ్య గ్లామర్ గా చూపించిన ఏకైక కెమెరామెన్. హలో ఉత్తేజ్ గారు మాట్లాడుతున్నారు చోటాకే నాయుడు గారు మీతోటి. అవునా? చోటు వినాయక చవితి అన్నయ్యని స్మార్ట్ గా చూపించిన కెమెరామెన్ ఉండు ప్లీజ్. చోటాకే నాయుడు గారు. హలో చోటాకే నాయుడు గారు వినిపిస్తుందా? సరిగ్గా వినిపించట్లా. రైట్ ప్లీజ్. చోటాకే నాయుడు గారు, చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. చిరంజీవి గారి గురించి చోటాకే నాయుడు గారు ఏం చెప్తారు? చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు, చాలా చెప్పాలి. ఇలా మీరు ఒక్కసారి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే కనిపించే దేవుడు మనకు కనిపించడు కదా, బట్ చిరంజీవి గారు కనిపించే దేవుడు. ఎస్, ఆ ఒక్క మాట చాలు, అంతకంటే ఎక్కువ చెప్తే ఆయన దిష్టి తగ్గుతుంది. ఆయన కెమెరా ముందు ఏ రకంగా ఉంటుంటారండి ఆయన హావభావాలు కానీ, అంటే ఆయన ఎందులో అయినా సరే లీనమైపోతారు. ఒక కామెడీలో ఉన్నాయండి, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉన్నాయండి, ఏది ముట్టుకున్నా చిరంజీవి గారికి ఏది అనర్హం కాదన్నట్టుగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు మూడో కన్నుతో చూస్తారు, కెమెరా కన్నుతో. ఆ కెమెరా కన్నులో చిరంజీవి గారిని ఏ రకంగా మీరు వర్ణిస్తారు? చిరంజీవి గారిని సినిమాల గురించి చెప్పాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరికీ తెలుసు. అదేం పెద్ద గొప్ప కాదు, అందరికీ తెలుసు. అవును. బట్ చిరంజీవి గారి మనసు అనేది ఒకటి ఉంది చూడండి, అట్లాంటి మనసు, అలాంటి వ్యక్తి ఇంకా మనం చూడలేము నాకు తెలిసి. తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమాలో నా ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను నేను. ఇంకంతే, చిరంజీవి యుగం ఆయన. అందుకే అంతమంది పిల్లలు, అందరు హీరోలు ఎదుగుతాయంటే ఆయన యొక్క పుణ్యం, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క గ్రేట్నెస్. ఆయన కనిపించే దేవుడు అండి. ఎక్కువ ఆయన గురించి చెప్పొద్దు, అంతే, అది ఒక్కటి చాలు, ఒక్క పదం చాలు అర్థం చేసుకోవడానికి ఆయన గురించి. రైట్. చోటాకే నాయుడు గారు, ఆయనతో మీరు సుదీర్ఘ జర్నీ జరిపారు, ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఇది. అంటే సుదీర్ఘ జర్నీ అంటే ఎలా ఉంటుందంటే, మన సుదీర్ఘ జర్నీ అంటే మన సపోజ్ ఒక కాలేజ్కి వెళ్తాం, ఓకే, తర్వాత దాని మళ్ళీ మాస్టర్స్ చేస్తాం,
అలా నాకు చిరంజీవి గారు కరెక్ట్ టైంలో నాకు హీరోగా దొరికారు. సో నేను ఈ రోజు నేను వేసే ప్రతి స్టెప్ ఆయన దగ్గర నేర్చుకున్నవే. నేను మాట్లాడే ప్రతి మాట కానీ, నా బిహేవియర్ కానీ, నా పక్క వాళ్ళ గురించి ఆలోచించే విధానం కానీ, హంబుల్నెస్ కానీ, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, పేరెంట్స్ కి రెస్పెక్ట్ కానీ, ఎనీథింగ్ ఆయన దగ్గర నేర్చుకున్నదే. ఎందుకంటే నేను మరీ 10th క్లాస్ నేర్చుకున్న గురువు లేరు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన హీరో గురువులా కూడా అన్నయ్య, పెద్ద అందరికీ పెద్ద అన్నయ్య, నాకు మాత్రం బాగా పెద్ద ఎక్కువ. చోటకి నాయుడు గారు, ఇంకోటి చిరంజీవి గారి సినిమాల్లో ఆహా నేను అన్నయ్యని ఇంత అద్భుతంగా చూపించగలిగాను అన్న ఫీల్ అయిన మూవీ ఏమైనా ఉందండి మీకు పర్సనల్గా? అంటే చాలా మూవీస్లో అందంగానే చూపించారు, కానీ ఏదో ఒకటి ఉంటుందిగా. ప్రతి దాంట్లోనూ ఆయన ఒక స్పార్క్ ఉంటది. అది ఇది అదని చెప్పాను, ఏ సినిమా అంటే మీకు ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఒక 10 సినిమాల్లోని ఒకటేదో ఒక సీన్ కానీ ఒకలా ఉంటారు. ఆయనతో చాలా ప్రమాదం. ఏ క్యారెక్టర్ లో ఏ ఉంటారో ఆ క్యారెక్టర్ వదిలిపోతారు. ప్రతి దాంట్లో నేను అందంగా ఉంటాను. టాబూర్ లో సీరియస్ గా ఉంటుంది, డార్క్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆయన ఒక పవర్ కనిపిస్తుంది. మాస్టర్ లో క్లాస్ రూమ్ లో ఆయన వస్తుంటే కూడా ఒక పవర్ కనిపిస్తుంది. చూడాలందులో కలకత్తా రోడ్లు మీద ఆయన ఒక డిఫరెంట్ చిరంజీవి గారు కనపడతారు. ఇవాళ ఆయన లోగో చూసాను, అదిరిపోయింది. అది కిక్కేస్ అనమాట. మన ఒక 25 years బ్యాక్ చిరంజీవి గారు చూసినట్టు మన లోగో అదిరిపోయింది. ఇది ఆచార్య లోగో. అవును, హలో, రైట్. చోటకి రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్లో స్పందించినందుకు. ఉత్తేజ్ గారు ప్లీజ్. యా, ఆదిత్య గారు ఆడియో కరెక్ట్ గా ఉందా మీకు? ఉంటుందండి, ఉంది. ఓకే, పర్ఫెక్ట్. అయితే మీ పేరేంటండి? మీ పేరు మన యాంకర్ పేరు వర్మ అండి. పరిచయం లేదు నాకు. ఉత్తేజ్ గారు వర్మ. మీ పేరు వర్మ? హాయ్ వర్మ. ఆదిత్య గారు, ఐడియా ఏంటంటే ఆయన 78లో ఇండస్ట్రీకి వచ్చారు. 23 ఏళ్ళు మాత్రమే అంజనాదేవమ్మ ఒళ్ళో పెరిగారు. ఆ తర్వాత 42 ఏళ్ళు వెండితెరమ్మ ఒళ్ళో పెరిగారు. సో వెండితెరమ్మ కనుక మదర్ అయితే చిరంజీవి గారితో ఇలా మాట్లాడతారు. ఆ ఐడియా నుంచి ఫామ్ అయింది. అంటే 43 ఏళ్ళు వెండితెరమ్మ, 23 ఏళ్ళు మాత్రమే అమ్మ. ఆ దాంట్లోంచి ఒక ఐడియా ఏంటంటే, నాన్న చిరంజీవి, నేను అమ్మని, వెండితెరమ్మని, నీ పుట్టినరోజు కదూ ఈరోజు, కోటాను కోట్ల అభిమానులు ఎదురు చూసే పండుగ కదూ ఈరోజు, వాళ్ళ సంతోషానికి కారణం నువ్వు, ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు? నా ఒళ్ళోకి వచ్చి అప్పుడే 42 ఏళ్ళయిందా? నిన్న మొన్నలా ఉంది. చెల్లి అంజనాదేవమ్మ శివశంకర వరప్రసాదాన్ని కని నా చేతిలో పెడితే చిరంజీవి అంటూ పేరెట్టుకుని కనిపెట్టుకుని చూసుకుంటూ నేను ఇంతవాణ్ణి చేశా. ఆనందాశ్రువుల స్నానం చేయించి, ఆ నటరాజ తిలకందిద్ది, రారాజుల అభిషేకించి, నా గుండె వెండితెరపై కన్నుల పండుగ చూసుకుంటున్నా వీరమాతలా పొంగిపోతున్నా. నీ చిన్నప్పటి సంగతులన్నీ తెరలుగా గుర్తొస్తున్నాయి. నీ భవిష్యత్ సౌధానికి పునాది రాళ్ళు వేస్తున్న రోజులవి. నీ బుడిబుడి అడుగులు, నీ వడివడి నడకలు, ఇంతింత కళ్ళేసుకుని చెప్పే నీ మాటలు గుర్తొస్తున్నాయి. అమ్మని కదా, మర్చిపోతానా? నీదైన ముద్ర కోసం వారాటం, నీదైన ఉనికి కోసం పోరాటం, పట్టుదలే ఆయుధంగా, క్రమశిక్షణే చిరునామాగా, నిరంతర సాధనే ధ్యేయంగా అహరహం తపస్సు చేయలేదు. నీదైన అస్తిత్వం కోసం ఎన్నో ఒడిదొడుకుల్ని తట్టుకోలేదు. నువ్వుగా నిలబడటం కోసం వజ్రకాయుడివై ముళ్లబాటన పరుగెత్తలేదు. నా డబ్బింగ్ నేనే చెప్తాను సార్ అంటూ ఆఫీస్ మెట్ల దగ్గర పడిగాపులు, నా డ్యాన్స్ స్టూడెంట్ అంటూ షూటింగ్ విరామాల్లో లయతప్పక ఆడిన నీ పాదాలు, రేపటి రోజును పదవి పట్టుకున్న నీ పిడికిళ్ళు, కనురెప్పలు వేయక లక్ష్యాన్ని దర్శించే నీ కళ్ళు ఎలా మరుస్తాను తండ్రి? నువ్వు చెక్కుకుంటూ రౌతువు నీవై, అశ్వవు నీవై, ఆయుధం నీవై, యుద్ధం నీవై చెమటోడ్చి గెలిచి నిచ్చావు. నీ వేగానికి అప్పురపడుతూ, నీ కళ్ళు మిరుమిట్లకు ముచ్చట పడుతూ, నీ నృత్య విన్యాసాలకు చిందులేస్తూ, నీ వీరోచిత సాహసాలకు యావత్ సినీ పరిశ్రమ, యావత్ లోకం పులిపిల్ల వచ్చిందంటూ చిచ్చర పిడుగట్టు నవోన్మేష ఆవిర్భావానికి, నూతన అధ్యాయానికి చిరంజీవి అంటూ స్వాగతించారు, జయధ్వానం పలికారు. నీకెక్కడ దిష్టి తగులుతోనని భయపడేదాన్ని, చిరంజీవ అంటూ దీవించేదాన్ని. వెండితెరపై వెండికొండల వాడిలా ఆనంద తాండవం చేస్తుంటే, అన్యాయంపై తిరగబడి ప్రళయకాల రుద్రుడిలా వీరవిహారం చేస్తూ ఉంటే, సింగమంటి నీ నడకలకు కుర్రకారంతా చిరంజీవులవుతుంటే, నీ వినోదాల విందుని పసిపిల్లలు కళ్ళతోనే ఆవగా తినేస్తూ ఉంటే, పడుచు పిల్లలు వానపాటలవుతూ ఉంటే, నిలువెత్తు ఆత్మవిశ్వాసమై విలువెత్తు వ్యక్తిత్వ వికాసమై కదిలే నిన్ను చూస్తూ ముత్యమంటి బిడ్డడంటూ నిన్ను ఆశీర్వదిస్తుంటే, వెండి తెరల నిన్ను చూసుకుంటూ, గుండె పొరల పొదివి పట్టుకుంటూ, కంటి పొరల దాచుకుంటూ,
జనమంతా నా వీర పుత్రుణ్ణి కనుగొని పొగుడుతూ ఉంటే పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయాను తండ్రి. నాన్న, నీకు గుర్తుందా? ఏ అర్ధరాత్రో అందరూ వెళ్ళాక నిద్రలేమి కళ్ళతో అలసిన దేహంతో వచ్చి నా వెండితెర పొత్తిళ్లలో పడుకొని, అమ్మా, నా తమ్ముళ్ళు, నా అభిమానులు, ప్రజలు నాకింత గొప్ప స్థానం ఇచ్చారు. ఈ అస్తిత్వం, ఈ గౌరవం, ఈ బిరుదులు వాళ్ళిచ్చినవి. వాళ్ళ కోసం ఇంకా ఇంకా చేయాలని ఉందమ్మా అని నువ్వు అంటుంటే అలాగే చేతూగాలే, పడుకో. మళ్ళీ రేపు పొద్దున్నే సూర్యకిరణమై సుప్రభాతమై లేవాలి కదా అని జోకొట్టేదాన్ని. పడుకుంటేనా నువ్వు? తమ్ముళ్ల కోసం ఎన్ని కలవరింతలు, జనం కోసం ఎన్ని ఉలికిపాట్లు. పిచ్చి తండ్రి, స్టార్ హీరోగా నిలబెట్టిన నీ వాళ్ల కోసం గిరి శిఖరాల మించి దూకలేదు, రెక్కలు ముక్కలు చేసుకోలేదు, ఎముకలు విరగొట్టుకోలేదు, రాత్రులను పగళ్లుగా మార్చి పరిశ్రమించలేదు, నఖశిఖ పర్యంతం త్యాగం చేయలేదు, దేహాన్ని నిరంతర యాగంలా మండించలేదు. ఏం చేయలేదు చెప్పు? ఎన్ని వదులుకోలేదు చెప్పు? ఎదిగే నీ క్రమంలో పడి ఎదిగిన నీ బిడ్డల్నే ఆశ్చర్యంగా ఆనందంగా చూడలేదు? చిన్ననాటి ప్రాణం ఖరీదు నరసింహుడు మొదలు ఈనాటి సైరా నరసింహుడు ఇంతకు మరింతలా ఆదర్శమై ఆరాధ్యమై సాగుతున్న నీ అభేద్యమైన సిరి ప్రస్థానం నిప్పులు చెరిగే ఎండకైనా, ఎముకలు కొరికే చలికైనా, రక్తం ఓడిన గాయాలకైనా నీ దేహం వణికిందా? నీ ధైర్యం సడలిందా? పాపం కాలు విరిగిందటగా, కష్టమే ఇక సినిమాలు చేయలేడు. చీకట్ల గుసగుసలకు నీ అరుణారుణ వజ్ర సంకల్పం తత్తరపడిందా? అరికాళ్ల బొబ్బలకి, మొక్కాళ్ల దెబ్బలకి క్షణమైనా విశ్రమించావా? ఏ తెల్లవారుజామును అలసిపోయి వచ్చిన నీ పాదాలను తడికళ్ల తడుపుతూ వెంకట్రాముడు ఉలికిపాటుగా లేచి అమాంతంగా అల్లుకొని నాన్న అంటూ చిరంజీవుడు. ఆ అపురూప ఘట్టాలే కదూ, ఆ తీయని అనుభాతులే కదూ మొక్కవోని మెగాస్టార్గా మలిచింది. దీర్ఘాయుష్మాన్ భవ తండ్రి. నిన్ను నువ్వు, నన్ను నువ్వు ఏనాడైనా మరిచావా? ఎవరి వెనుకో కాదు, చిరంజీవిలా ముందుండాలని నీ తపన తపస్సు మర్చిపోతానా నాన్న? ఆర్టిస్టుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా, నాయకుడిగా, సామాన్యుడు మొదలు అసామాన్యుడు దాకా, అసలు సిసల్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ హీరో, డాక్టర్, పద్మభూషణ్ గౌరవాల దాకా అకుంఠిత ప్రయాణం, అగణిత ప్రస్థానం. పెద్దోడా, పెద్దల ముందు నిలువెత్తు నమస్కారం అవుతావు, పిల్లల ముందు మనసెత్తు ఆశీస్సు అవుతావు, అభిమానం ముందు గుండె. మాతృమూర్తుల్ని ప్రేమించే ఎవరు మాతృమూలాల్ని మర్చిపోరేనే సత్యాన్ని నిత్య సత్యం చేస్తావు. మన కోసం మనమంటూ రక్తం పంచుకుంటున్నావు, కంటి చూపై నిలుస్తున్నావు, ప్రయోజన ఫలరాశులను అందిస్తున్నావు, కష్టాలందున ఇంటి బాధ్యత పంచుకుంటూ పెద్ద కొడుపై ముందుకుంటున్నావు, పెద్ద దిక్క ఎందుకుంటున్నావు. రా తండ్రి, జనం కోసమే పుట్టావు, జనం మధ్యలో పెరుగుతున్నావు, మనిషిగా ప్రవహిస్తున్నావు. జన్మ సాఫల్య సత్కీర్తి అంటే ఇది. విలువలు పెంచిన హీరోవి నువ్వు, విలువలు పంచిన బిడ్డవు నువ్వు. చెల్లి అంజనాదేవమ్మ, నేను వెండితెరమ్మ, మా ఇద్దరి జన్మ ధన్యమే. శతమానం భవతి శతాయు పురుషత్య ఆయుష్యేంద్రియ. ప్రత్యేజ్ గారు, అది అసలు మీ గుండె పొరల్లో నుంచి ఉన్నదండి. అసలు ఏంటి, అది ప్రాక్టీస్ చేశారా లేకపోతే ఆటోమేటిక్ వచ్చేవా అవి? థ్యాంక్ యూ. అంటే వెండితెరమ్మ. ఉత్తేజ్ గారు మీకు ఇంకో సర్ప్రైజ్. ఆలీ గారు కూడా మనతో పాటుగా ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. ఆలీ గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను ఆలీ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మెగాస్టార్ గారు జన్మదినం, చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అన్నయ్యకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఈ లాక్డౌన్ లో చాలా మందికి అన్నయ్య హెల్ప్ చేస్తున్నారు. కపుల్ సి నుంచి చాలా ఆనందం వేసింది. చాలా మంది టెక్నీషియన్స్ ఇటీవల మధ్యకాలం నేను డ్రైవర్స్ యూనియన్ దానికి వెళ్ళినప్పుడు నా చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్ గారు అలాగే అన్నయ్య ఫోటో ఆవిష్కరణ చేయించారు. అది డ్రైవర్స్ అసోసియేషన్ ఆల్మోస్ట్ 874 మంది ఉన్నారు. ఓకే, ఆ డ్రైవర్స్ అందరూ చాలా ఆనందించి, అంటే కలవగానే అలీ గారు వచ్చారు. ఎందుకంటే ఇటీవల మధ్య కాలంలో ఈ కరోనా టైంలో గత 6 నెలల్లో ఒక 6 మంది నుంచి 7 మంది డ్రైవర్లు చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. వాళ్ళకి ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళకి 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయల దాకా చెక్కులు ఆ ఫ్యామిలీకి ఇవ్వటం, అది నా చేతుల మీదుగా ఇప్పించడం. అలాగే అన్నయ్య ఫోటో, అలాగే అమితాబ్ బచ్చన్ గారి ఫోటో నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించి ఆ యూనియన్లో పెట్టుకున్నారు. చాలా ఆనందం వేసింది నాకు. అండ్ అలాగే జూమ్ యాప్లో వద్దాం అనుకున్నాం కానీ ఎందుకో సహకరిస్తలేదు ఇది ఆ జూమ్ యాప్. అవునండి. అండ్ అలాగే ఇప్పుడు వాయిస్ మెసేజ్ తోటి నేను చెప్పడం జరుగుతుంది. అన్నయ్య గారు, చిరంజీవి గారు ఇలాగే 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉంది. ఆయన ఇంకా సినిమాలు చేసి ఆయన మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఒక తమ్ముడిగా నేను కోరుకుంటున్నాను. రైట్.
అలీ గారు, ఉత్తేజ్ గారు, విఎన్ ఆదిత్య గారు కూడా ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే హాయ్ సార్. అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఉత్తేష్ ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను అన్నయ్య. లవ్ యూ. అండ్ మా ఆదిత్య మీ సినిమా- డైరెక్టర్. మీ సినిమా సార్, నమస్తే. మీ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ కరోనా టైంలో మీతో సరదాగా చాలా గడిపేశాం, చాలా టైం. ఎందుకంటే అలీతో ఆదిత్య సరదాగా. డైరెక్టర్ కానించి, అలాగే ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానించి, అండ్ ఆదిత్య డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ అయ్యాడు. అలాగే ఉత్తేజ్ మంచి ఆర్టిస్టు, అండ్ చాలా సినిమాల్లో నాతో నటించడం జరిగింది. మేమిద్దరం ఆల్మోస్ట్ ప్రేమ ఖైదీ కాడి నుంచి మా ఇద్దరికి పరిచయం, ఉత్తేజ్ నేను. అండ్ జూమ్లో వద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మరి ఆ జూమ్ నాకు యాప్ సహకరించలేదు. వాళ్ళు పాస్వర్డ్ చెప్పారు కానీ చాలాసేపు ట్రై చేసా. మా అబ్బాయి కూడా ట్రై చేశాడు, అది కూడా ఆయన కూడా అలా. సారీ అలీ గారు, మేము చాలా ట్రై చేసాం మిమ్మల్ని ఎలాగైనా స్క్రీన్ మీద తీసుకొద్దామని. అదే సో ఉత్తేజ్కి ఆదిత్యకి వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మీకు కూడా. యా, అన్నయ్య బర్త్డే సందర్భంగా అన్నయ్య ఎంత మంచి పనులు చేశారు, ఇంకా మంచి కాలంలో నన్ను మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. అండ్ ఆయన మన స్ఫూర్తి, అంటే ఆయన మనకి ఇన్స్పిరేషన్. అన్నయ్య, మీకు చిరంజీవి గారితో ఫస్ట్ ఫిల్మ్ ఏది మీది? హలో, చిరంజీవి గారితో ఫస్ట్ ఫిల్మ్ ఏది మీది? చిరంజీవి గారికి నేను దాదాపు మా ఇద్దరు కాంబినేషన్, అంటే ఆయనతో నా కాంబినేషన్ ఒక 10 నుంచి 15 సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. మధ్యకాలంలో మళ్ళీ అలీ గారు, ఫస్ట్ ఫిల్మ్ ఏంటని అడుగుతున్నారు. మీరు చిరంజీవి గారితో చేసిన మొదటి సినిమా? చిరంజీవి గారితో మొదటి సినిమా అంటే ఆ సినిమాలో మా ఇద్దరు కాంబినేషన్ లేదు, కానీ ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశారు, నేను యాక్ట్ చేశాను. ఉన్నది వాళ్ళు. ఓకే, కాంబినేషన్ ఉన్న మూవీ? కాంబినేషన్ లో ఉన్నది సూపర్ డూపర్ హిట్ మూవీ యముడికి మొగుడు. ఓకే. అలాగే చంటి. యముడికి మూడు ఉన్నారా అలీ గారు? మీరు యముడికి మూడు యాక్ట్ చేశారా? మగధీరుడు. మగధీరుడు. ఓకే. అండ్ ఇంకొక 2 సినిమాలు చేశాను చిన్నప్పుడు స్టైల్ ఆర్టిస్ట్గా. అండ్ పెద్ద అయిన తర్వాత, అంటే నేను పెద్ద అయిన తర్వాత వారితో చేసిన సినిమాలు అందరివాడు, శంకర్ దాదా, అలాగే ఖైదీ నెంబర్ 150. సో మన ఆ సినిమాతో చేయడం జరిగింది. రైట్ అలీ గారు, మీరు ఇండస్ట్రీలో చాలా లక్కీ. ఎందుకంటే మెగా ఫ్యామిలీ తోటి అందరితోటి మీరు ఆల్మోస్ట్ యాక్ట్ చేసినట్టే. ముఖ్యంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ కాంబినేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి మీవి. అవును, ఆల్మోస్ట్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. అవును, నాగబాబు గారు బట్టి 420 సినిమా చేశా. అండ్ రామ్ చరణ్ తో చిలుక. అవును. అండ్ రక్ష, మగధీర. ఎలా అనిపిస్తుందండి మెగా ఫ్యామిలీ తోటి మీరు చేసిన ఈ జర్నీ? ఎలా అనిపిస్తుంది అలీ గారికి? ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఆయన ఏ సపోర్ట్ లేకుండా స్వయం కృషితో ఆయన అంత గొప్ప మెగా హీరో అయ్యారంటే అది దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అంత ఈజీగా స్టార్స్ అవరు. గొప్ప ఆయన పేరు సంపాదించుకున్నారు. ఆయన వేసిన బాట అద్భుతమైన బాట అందరికీ. అండ్ అలాగే అల్లు అర్జున్ అవ్వచ్చు, అల్లు శిరీష్ అవ్వచ్చు, అలాగే రామ్ చరణ్ అవ్వచ్చు, అలాగే మన సాయి ధరమ్ తేజ్ అవ్వచ్చు, ఇలాగ ఎంతో మంది. అలాగే అల్లుడు కళ్యాణ్, అల్లుడు గారు కూడా ఆయన కూడా చేయడం. అండ్ అంటే ఇది మామూలు విషయం కాదు, కానీ వీళ్ళందరినీ అద్భుతంగా గొప్పగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మా కమిడియన్ జాతికి సంబంధించిన ఆయన అల్లు రామలింగయ్య గారు. ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. అవును, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అల్లు రామలింగయ్య గారు ఫలానా చిరంజీవి అనే ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని వెళ్ళి అల్లుడు చేసుకొని అంత గొప్ప మరి
మామూలు గారు అయ్యారంటే మామూలు విషయం కాదు, ఒక మెగాస్టార్ మామూలు గారు అయినా. అవును. అంతేకాకుండా మరి అల్లు అరవింద్ గారు అంటే ఆయన అప్పట్లోనే ట్యూన్ చేశారు కరెక్ట్గా, మెగాస్టార్ అవుతారు అని ఈయన అప్పట్లోనే ఊహించుంటారు. అంటే అప్పట్లో చిరంజీవి గారు అంత ఫెమిలియర్ కాదేమో కదా పెళ్లి టైంలోని, ఆయన ముందే ఊహించారు ఈయన సినీ పరిశ్రమని వెళ్తాడు అని. చిరంజీవి గారు లైఫ్ లో మా వదిన సురేఖ గారు ఆయన లైఫ్ లో రావడం, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ రేంజ్కి వెళ్ళారు అనేది చాలా సంఘటనల్లో చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ విజయం ఉంటుందని, అట్లాగా అన్నయ్య గారి వెనకాల ఆవిడ ప్రోత్సాహం, ఆవిడ సపోర్టు, ఆవిడ పెట్టిన ఫుడ్ చక్కగా తిని అసలు ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు, ఆయన అప్పట్లో ఎటువంటి సీజీ వర్క్లు లేని రోజుల్లో, ఎటువంటి వైర్ వర్క్స్ లేని రోజుల్లో అంత గొప్పగా చేశారు ఆ రోజుల్లోనే. ఓకే. యా, ఎటువంటి డూపు లేకుండా అంత రియల్గా చేశారు. కానీ ఆయన కష్టమే ఈ రోజున ఆయన అంత స్టార్ని చేసింది. రైట్. అలీ గారు చెప్పండి. అలీ గారు ప్లీజ్, మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు వీడియోలోకి రావచ్చు. 8:30 వరకు వెళ్దాం ప్లీజ్. ఏమాత్రం అవకాశం ఉన్నా ప్లీజ్ రండి, మా వాళ్ళు టచ్లో ఉంటారు. ఆదిత్య గారు ఇంకొకసారి మా వాళ్ళు ట్రై చేస్తారు ప్లీజ్, ఇంకొకసారి ట్రై చేస్తారు ప్లీజ్. ఇప్పుడు అలా కాదు, అంటే ఒక 5-6 మంది జూమ్ యాప్ లో వచ్చే ముందు ఏం చేయాలంటే మీరే దాన్ని క్రియేట్ చేసి ప్లీజ్ ఆ లింక్ కొట్టేగానే డైరెక్ట్ వచ్చేస్తుంది. రైట్ 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 ఇంకొకసారి ట్రై చేస్తారు ప్లీజ్, ఏమైనా అవకాశం ఉంటే రండి. ఆదిత్య గారు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారు నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను. రైట్. ఆదిత్య గారు, ఉత్తేజ్ గారు 5 minutes ప్లీజ్. ఉత్తేజ్ గారు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తేజ్ గారు కళ్ళ నీళ్ళు తెప్పించారు సార్. అయ్యో థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అసలు టోటల్ గా ఆయన జర్నీ మొత్తం కనిపించిందండి, ఆయన కష్టం, ఆయన హార్ట్. అవును, ఏంటి ఉత్తేజ్ గారు అంతలాగా అంతసేపు అందరి హార్ట్ లోనే ఉన్నది ఫీలింగ్ మీ నుంచి వస్తుందని ముందరే చెప్పా కదా. అయ్యో థ్యాంక్ యూ. నాకు ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం అండి, అంతే. ఇక అంతే, దానికి ఆ సింగిల్ వర్డ్ అది ఇక నాకు ఇష్టం, అంతే, ప్రాణం. దానికి ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పాలి, ఏం చెప్పలేము, అంతే. జస్ట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత న్యూటన్ వర్ణ చక్రం లాగా వైట్ కలర్ అయినట్టు, టోటల్ శూన్యం అయినట్టు, ఫిలాసఫికల్ మూడు ఇష్టం, అంతే. ఇక ఉత్తేజ్ గారు ఏంటి అంతసేపు అనర్గళంగా ఆయన గురించి మాట్లాడడం అన్నది, ఆ చెప్పి తీరు కూడా, అంటే ఏమైనా ప్రాక్టీస్ చేస్తుంటారా ప్రతిరోజు? లేదండి, ఆటోమేటిక్గా రావడమే. బేసిక్గా రైటర్ని చదువుకున్న వాడిని, ప్లస్ అన్నయ్యని చదువుకున్న వాడిని, అన్నయ్య పుస్తకం చదువుతున్న వాడిని. సో అది అంతే వచ్చేస్తుంది, రాసుకొని చదివిందే. సో అలాంటి చాలా రాశాను అన్నయ్య గురించి, దాదాపు ఇప్పటికి ఒక 10-15 దాకా రాసుంటాను. కథా వస్తువు ఉంటే ఎవరైనా రాయొచ్చు, ఆదిత్య గారు రాయరు. కథా వస్తువు ఉండాలి కదా, కథా వస్తువు దొరకాలి. కానీ గ్రేట్ మ్యాన్ అండి, గ్రేట్ మ్యాన్. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒకసారి పెద్ద పాప సుస్మిత చిన్నప్పుడు స్కూల్కి వెళుతూ ఉంటే షూ పాలిష్ చేయలేదని ఏదో గోల చేస్తుంది. అంటే పని వాళ్ళు ఎవరో షూలు పాలిష్ చేసి పెట్టకపోవడం, ఏదో చిన్న ఎగ్జాంపుల్ ఇది. అప్పుడు అన్నయ్య కూడా వాళ్ళతో పాటు, ఆ పాపతో పాటు, అవును షూస్ పాలిష్ చేసి పెట్టాలి కదా, రెడీగా ఉంచాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కదా, ఇది కరెక్ట్ కాదు ఇది అని అనేసి ఒక 1 day గ్యాప్ ఇచ్చండి. ఎంత ప్రాక్టికల్ అంటేనండి, ఆ పాపను కూర్చోబెట్టుకొని, నాన్న ఎవరి వస్తువులు ఎవరు వాళ్లే ముందు రెడీ చేసుకోవాలి, ఒక్క క్షణం ఆలోచించు, పని వాళ్ళ కుటుంబంలో నువ్వు పుట్టి ఆ పాప మన ఇంట్లో పుడితే ఏంటి పరిస్థితి అన్నారండి. ఆ ఒక్క మాట తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో షూ పాలిష్ గొడవ రాలేదు. అంత ప్రాక్టికల్ అండి, అంత ప్రాక్టికల్ అండి. ఓసారి ఎప్పుడో పిల్లలు ఎప్పుడో దిళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అటు ఇటు అనిపిస్తుంటే వదిన వచ్చేసి, ఏంటి దిళ్ళని పాడు చేస్తా ఉన్నారు, అది చేస్తున్నారంటే, ఈయన కూడా వాళ్ళతో పాటు దిళ్ళు మొత్తం కింద పడేసి వాళ్ళతో పాటు ఆడి గోల చేసేసి, మళ్ళీ ఒక నెక్స్ట్ డేనో ఎప్పుడో, నాన్న ఎన్ని లీటర్ల వాటర్ కావాలి, మనకి ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, వాటర్ యొక్క విలువ ఏంటి, వాల్యూ ఏంటి, ఎంతమంది బోర్వెల్ దగ్గర వాటర్ కోసం నిల్చుంటారు, ఒక్క దిండుకి ఎన్ని నీళ్లు పడతాయి, దానికి పని ఎంత, శ్రమ ఎంత, ఐరన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ప్రాసెస్ ఏంటి, అమ్మ శ్రమకి వాల్యూ ఏంటి, విలువ ఏంటి, ఇంత ప్రాక్టికాలిటీ ఉంటుందండి ఆయన దగ్గర. ఇలా చెప్తారండి పిల్లలకి. సో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా
కొన్ని వందలు వేలు చెప్పొచ్చు ఆయన గురించి. ఇవన్నీ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటుంటారండి? కొన్నిసార్లు తెలుస్తూ ఉంటాయండి, కొన్ని ఏమో మాకు అవసరం అనిపిస్తే అని చెప్పేస్తాడండి. ఇది వీడికి అవసరం పడుతుంది, ఇది వీడికి ఇప్పుడు అంతే కదండి, పెద్దవాళ్ళందరూ ఏదైనా అవసరం వీడికి ఇది అవసరం అన్నవి అలా చెప్తారు. లేదా మనమే ఇప్పుడు కొందరు చెప్పకనే చెప్తారు, వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ నడవడే మనకు తెలిసిపోతుంటుంది ఇలా ఉండాలి అని. ఇప్పుడు అంజీ సినిమా 3 ఏళ్ళు షూటింగ్ చేశారండి, ఒకటే డ్రెస్, గ్రీన్ మ్యాట్ వర్క్ మొత్తం మన తెలుసు మన ఆదిత్య గారికి, మెరూన్ కలర్ షర్టు కింద బ్లాక్ ప్యాంటు, కాశీ తాళ్ళు, ఇక్కడ ఒక దెబ్బ అండి. ఇలాంటి గెటప్ తో ఇలాంటి కాస్ట్యూమ్ తో 2 ఏళ్ళు ఉన్నారండి, 2 ఏళ్ళు షూట్ చేశారు. ఎవరి వల్ల నవ్వుతా అండి, అంత పేషెన్స్, అంత ఓపిక. అప్పుడు అదేం చెప్పుద్ది మనకు, రేపు పొద్దున ఏదైనా షూటింగ్ చేస్తుంటే గంట లేట్ అయితే మనం ఏంటయ్యా పొద్దున పిలిచారు ఇంతవరకు షాట్ లేదు అనుభూతి అవదు. అరే ఏమో చిరంజీవి గారే 2 ఏళ్ళు చేశారా, షాట్ అయిపోయినా కూడా వెనక్కి వచ్చి చేశారా, రిహార్సల్ చేస్తున్నారా, మనం ఎంత ఆఫ్టర్ ఆల్ అని అనిపిస్తుంది కదా. ఆయన చెప్పక్కర్లేదు అది. ఇలాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. ఆయనకున్న మెమరీ ప్రపంచంలో ఎవరికి లేదండి. పేరు పెట్టి పిలిస్తే అవతలి వాడు ఉబ్బి తప్పిపోయిపోతాడండి, లైఫ్ మెన్ పేర్లతో సహా గుర్తుంటాయి. ఒకసారి భారతీయ విద్యాభవన్ దగ్గర ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఒక లేడీ వచ్చి సార్ మీతో సెల్ఫీ ఏంటి అంటే, ఎన్నిసార్లు దిగుతారమ్మా అన్నాడు. అదేంటండి అంటే, మీరు లాస్ట్ ఇయర్ కూడా సెల్ఫీ దిగినట్టున్నారు, ఆ రోజు క్రీమ్ కలర్ శారీ బ్లాక్ బ్లౌజ్ కదా అన్నాడు. ఆవిడ ఇక షాక్ అయి పడిపోయిందండి. అంత మెమరీ చాలా రేర్ కదా. శారీ బ్లౌజ్ కలర్ తో సహా ఎలా అండి, అదే ఎలా అది అంటే ఒక విజువల్ అంటే ఇక జీవితమే ఇది అన్నంతగా ఎదుగుతారండి. అంతగా తనని తాను 360 డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయి, 360 డిగ్రీస్ ఆడియో కూడా ఉంటుందండి. అంటే ఎక్కడ ఎవరేం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది, ఎక్కడ ఎవరేం చేస్తున్నారో కూడా తెలుస్తుంది. అంతా ఇది అమ్మ బాబోయ్ బాబోయ్ చాలా కష్టం. అసలు మీ ఉద్రేకం మీ మనసులో వచ్చి అంటే ఆ ఫీల్ తెలిసిపోతుంది. అసలు వాట్ ఈజ్ చిరంజీవి గారు అన్నది ఉత్తేజ్ గారిని అడగాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా. ఇప్పుడు ఎదురుగా స్వామినాయుడు గారు ఉన్నారండి, స్వామినాయుడు గారి యొక్క కాన్సన్ట్రేషన్, స్వామినాయుడు గారికి ఉన్న వృత్తి పట్ల ఉన్న నిబద్ధత అవును చిరంజీవి గారి నుంచే వచ్చి ఉంటుందేమో. ఆయన ఒక్కొక్కరికి ఎంత అందంగా రిసీవ్ చేసుకుంటారంటేనండి, బ్లడ్ ఇచ్చే వాళ్ళు కూడా మళ్ళీ 100 సార్లు వచ్చి బ్లడ్ ఇవ్వడానికి కారణం చిరంజీవి గారి మార్గదర్శకం అయితే హాస్పిటాలిటీ అండి. అంటే ఒక వ్యక్తి చూసుకునేది ఆయనే కదా, స్వామినాయుడు గారు బ్లడ్ బ్యాంక్ లో ఒక వ్యక్తి బ్లడ్ ఇచ్చాడంటే మళ్ళీ వస్తాడు వాడు, మళ్ళీ 10 సార్లు అయినా రాగలడు స్వామినాయుడు గారి వల్ల. అదంతా చిరంజీవి గారి నుంచి వచ్చిందే, అంత ఇది ఉంటుంది. రైట్ స్వామినాయుడు గారు, స్వామినాయుడు గారు వెళ్తాను. రైట్, థ్యాంక్ యూ ఉత్తేజ్ గారు లైవ్ లో ఆదిత్య గారు, అలాగే డాడీ శ్రీనివాస్ గారు అండ్ స్వామినాయుడు గారు, సాయి గారు అందరికీ రైట్. స్వామినాయుడు గారు చిరంజీవి గారితో చాలా సుదీర్ఘ జర్నీ మీరు చేశారు, సో ఎలా అనిపిస్తుందండి ఫీల్? ఉత్తేజ్ గారు, సుధా గారు మాట్లాడారు, డాడీ శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఇందాక చోటకే నాయుడు గారు మాట్లాడారు, ఇప్పుడే ఆలీ గారు కూడా మాట్లాడారు. మీరు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు అవన్నీ తీసి ఒక 50 పుస్తకాలు రాయించాను ఆయన కదా. పర్టికులర్గా ఉత్తేజ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక్కొక్క వాక్యంలో ఒక పుస్తకం రాయించాను. చాలా హిస్టరీ ఉందన్నమాట. మీకు అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆయన 360 డిగ్రీస్ ఆడియో, 360 డిగ్రీస్ విజన్ అని చెప్పారు. అది 100% కరెక్ట్. అలా చాలా ఉన్నాయన్నమాట ఆయన గురించి చెప్పాలంటే. అసలు గ్రంథాలు సరిపోవు, గంటలు సరిపోవు, రోజులు సరిపోవు. రీసెంట్గా ఒక పుస్తకం రిలీజ్ అయింది. అటువంటి పుస్తకాల్లో కోపంలో రావాలనుకుంటున్నాయి, ఆయన నుంచి బయటకు రావాలి. అయితే ముఖ్యంగా మనకి ఈ తెలుగు సినీ పరిశ్రమలో కానీ, సౌత్లో కానీ, నార్త్లో కానీ, మన ఎన్టీ రామారావు గారిని తీసుకున్న, నాగేశ్వరరావు గారిని తీసుకున్న, అటు కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని, కన్నడ రాజ్ కుమార్ గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, ఇలాగ ముమ్మిటి గారిని, లేకపోతే ఎవరిని ఏ సినిమా హీరోని తీసుకున్నా, ఏ భాషలో తీసుకున్నా అందరికీ సోషల్ సర్వీసెస్ ఉన్నాయి, అందరికీ చారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారు 83లో స్థాపించారండి. ఇది
దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత 98లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం, దాని ద్వారా 24 hours 365 రోజులు కంటిన్యూగా ఇంకా ఆగకుండా ఎక్కడ 24 గంటలు 365 రోజులు చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మనం చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన సొంత నిధులు ₹1 కూడా ఈ రోజు నాటికి ఎక్కడ కూడా డొనేషన్ తీసుకోలేదు. ఆయన మొత్తం డబ్బంతా ఆయన సొంత డబ్బుతోనే ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయనకి ప్రచారానికి బాగా దూరంగా ఉంటారు. చాలా దాదాపు 8,75,000 పీపుల్కి ఫ్రీగా రక్త నిధులు సరఫరా చేశారు. అది మామూలు విషయం కాదండి. చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా వాల్యూతో కూడుకున్న పని అండి. ముఖ్యంగా ఒక మనిషికి రక్తం ఇవ్వాలంటే చాలా కాస్ట్లీ మాట, దగ్గరగా 2,500 రూపీస్ ఖర్చు అవుతుందని చెప్పి పాకెట్లో. మనం డొనేట్ చేస్తాం కదా, ఫ్రీగా చేస్తాం కదా, ఫ్రీగా ఇవ్వాలి కదంటే నేను డొనేట్ చేసిన రక్తంలో ఎటువంటి జబ్బుల్లో మంచి స్వచ్ఛమైన బ్లడ్ అని ధృవీకరించడానికి మాకు అయ్యే ఖర్చు దగ్గరగా 2,500. ఇలాగా లక్షలాది యూనిట్లు ఫ్రీగా ఇచ్చారు. ఇటువంటి సోషల్ సర్వీస్ మనం ఎక్కడ చూడవండి. చాలా గొప్ప సర్వీస్ అండి. మీరు మాకు 8 వరకు టైం ఇచ్చారు, మీరు మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడగలం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ స్వామినాయుడు గారు, ఎందుకంటే చిరంజీవి గారి గురించి అందరికీ తెలిసిన విషయం ఒకటైతే, ఆయనకి ఇంటర్నల్గా అసలు చిరంజీవి గారు ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఒక హీరోగానే ఈరోజు కోట్లాది మందికి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి ఆయనకి ఇన్డెప్త్గా తెలియదు. ఏదో ఆయన రాజకీయంలో వచ్చారు అన్నది ఆ నేపథ్యం, సినీ నేపథ్యం తప్ప అసలు చిరంజీవి గారు పర్సనల్గా ఆయన కుటుంబంతో ఉండే తీరు కానీ, లేకపోతే సమాజ సేవలో ఆయన దృక్పథం కానీ ఎలా ఉందన్నది చాలా దగ్గర నుంచి స్వామినాయుడు గారు చూసిన సందర్భం. సో దాని గురించి ప్లీజ్ ప్రేక్షకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా. ఎందుకంటే నిత్య యువకుల్లా ఈరోజు కూడా ఒక ఆయన పుస్తకంలో ఏ పేజీ తెరిచినా అది కొత్తగానే ఉంటుందని మాట్లాడే పరిస్థితి. ఇందాక ఉత్తేజ్ గారి వాయిస్ మనం చూస్తున్నాం, అంటే ఎంత ఉద్వేగం కనిపిస్తుంది. అదంతా కూడా ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు. అవి ఏవో కావాలనో లేకపోతే చిరంజీవి గారి గురించి ఏదో మెప్పు పొందాలనే మాటలు కాదు, అవి మనకు అర్థమవుతుంది. అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్తే పద్ధతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, మదన పెరుగు వరదలు వచ్చినప్పుడు కానీ, కోనసీమలో వరదలు వచ్చినప్పుడు కానీ, హుదూ తుఫాన్లో కానీ, ఇటు సునామీ సృష్టించినప్పుడు కానీ, లేకపోతే గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు కానీ, లేకపోతే కార్గిల్ బార్డర్లో యుద్ధం జరిగినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఈయనకున్న సర్వీస్ కానీ, ఈయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ఇండియాలో ఉన్న యాక్టర్లు అందరిలో కన్నా మొదటగా స్పందించిన వ్యక్తి ఈయనండి. అట్ ద సేమ్ టైం అత్యధిక అమౌంట్ గవర్నమెంట్కి ఇచ్చింది కూడా ఈయనే. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, గొప్ప కోసం చెప్పాలి. ఆయన చెప్పుకోరండి, నేను ఎందుకు మీకు ఉదాహరిస్తున్నాను, అందరికీ తెలియాలన్నారు కాబట్టి ఆయన ఆలోచించారండి. ఇది అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది, నష్టం ఏ విధంగా జరిగింది, ఆపద ఏ విధంగా వచ్చింది, ఎంతమంది నష్టపోయారు, మీరందరూ కోలుకోవాలంటే ఏం చేయాలి, మన వంతు ఎంత చేయాలి ఇమీడియట్గా అని వెంటనే స్పందించేస్తారండి. ఆ చేతులకు ఎముకలు ఉండమాట సహాయం చేయటానికి. మీరు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా సిసిసి నుంచి, కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇప్పటిదాకా 3 times ఇచ్చారని చెప్పారు. అది చూసి యాక్చువల్గా 8,500 9,000 పీపుల్కు ఇది జరిగిందండి. ఈ 24 crores ఉన్న నమోదు చేసుకున్న వారు. అది కాకుండా నమోదు కాకుండా లేదా ఐడెంటిటీ కార్డు లేకుండా, అంటే ఇండస్ట్రియల్ వన్ కార్డు అంటారు కదా, అది లేకుండా చాలామంది వీళ్ళు ఉన్నారండి, కార్మికులు, సినీ కార్మికులు. వారందరూ కూడా ఆయన సంప్రదించినప్పుడు కానీ, లేకపోతే మీడియా పీపుల్ కానీ, లేకపోతే మేము మాలాంటి వారు 150 ఫ్యామిలీస్ ఆయన దగ్గర బతుకుతున్నారు, వారు కానీ ఎందరో ఆయన కలిసిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే గుప్తదానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అసలు దానికి బయటికి రావండి. అసలు ఎవరు వెళ్ళి ఏ సహాయం అడిగినా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు చాలామంది అలా తప్పనిసరి పరిస్థితుల్లో చాలా ప్రమాదం, చావుబతుల మధ్య ఆత్మహత్య చేసుకుందాము అని వెళ్ళే మనుషులు చాలామంది ఉంటారన్నమాట. వారిని కూడా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అడగకుండా వారు ఆపద తెలుసుకుని మా దగ్గరికి పంపించి చిరంజీవి గారు మన ట్రస్ట్ ద్వారా సహాయం చేయడం, అలా ఎందరినో ఆదుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా మన బ్లడ్ బ్యాంకు ఆయన ఈ నెలకి ఇంత ఖర్చు పెట్టాలి, సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టాలి, బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇది క్వాలిటీ బ్లడ్ ఇవ్వాలి. మనం
ఆపదలో హార్ట్ అటాక్ వచ్చినా, యాక్సిడెంట్లు జరిగినా, గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే క్యాన్సర్ పేషెంట్ కానీ అందరికీ కూడా చాలా హై క్వాలిటీ బ్లడ్ ఇవ్వాలి. మనం మీరు ఎంతమందికి ఇచ్చారనేది నాకు ముఖ్యం కాదు, క్వాలిటీ బ్లడ్ ఇచ్చారనేది నాకు ముఖ్యం అని చెప్పి చాలా ఎంత ఖర్చు అయినా సరే ఆయన మంచి క్వాలిటీ బ్లడ్ పేద ప్రజలకు అందే విధంగా బాగా తరచూ మాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ అత్యాధునికమైన పరికరాలు, ఎక్విప్మెంట్ రీసెంట్గానే 50 లక్షలు పెట్టి చాలా పెద్ద ఎక్విప్మెంట్ తెప్పించారు. మరింత క్వాలిటీగా ఇవ్వాలంటే గవర్నమెంట్ నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని తెప్పించారు. ఇలాగ ఎప్పుడు కూడా ఖర్చుకు వెనకాటండి, ఎంత ఖర్చు అయినా ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెడుతూనే ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరినో ఆదుకున్నారు. ఇవన్నీ కూడా మీరు ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి మనం తెలియజేయడానికి లేదు. ఖచ్చితంగా స్వామినాయుడు గారు ఈరోజు ఏంటంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏదో తమ అభిమాన హీరో వేడుకలు చేసుకుంటున్నారు అన్న అంశం కాకుండా అసలు చిరంజీవి అంటే ఏంటన్నది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. దానికోసమనే ఈ డిబేట్ను కూడా ఈరోజు మనం పెట్టడం జరిగింది. 1 minute అండి మనతో పాటుగా పాపం డాడీ శ్రీనివాస్ గారు కూడా చాలాసేపు పెట్టి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తేజ్ గారు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు. చిరంజీవి గారు పరకాయ ప్రవేశం చేసినట్టుగా అయిపోయింది ఉత్తేజ్ గారికి. డాడీ శ్రీనివాస్ గారు ప్లీజ్. సార్, చిరంజీవి గారు మెగాస్టార్, ఉత్తేజ్ గారు అన్నట్టు మెగాస్టార్ అనే పదం చాలా చిన్న పదం సార్. చిరంజీవి గారు ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు మెగాస్టార్ అనేది చిన్న పదం. ఎందుకంటే నేను స్వయంగా చూశాను మా స్వామినాయుడు గారు ద్వారా ఎన్నో ఆపద సమయాల్లో కానీ ఎన్నో కార్యక్రమాలు ప్రతి ప్రోగ్రాంకి స్వామినాయుడు గారు మాకు ఆహ్వానం ఇస్తారు, మేము వెళ్తాము. ప్రోగ్రాం చాలా ఆయన అన్ని ప్రోగ్రాం చాలా సక్సెస్ చేస్తారు స్వామినాయుడు గారు. అయితే ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం నేను దగ్గరుండి చూసిన వాడిని సార్. నేను ఒక చిన్న రైటర్ని అయినా కానీ, అంటే సినిమా అనేది పక్కన పెట్టేస్తే ఆయన దయార్థత, ఆయన సేవా గుణం అన్నీ నేను స్వయంగా చూశాను. అంటే మా ఇంట్లో ప్రాబ్లం, మా బాబు ప్రాబ్లంతో ఆయన ముందుకి ఎవరో ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా డాడీ సీన్ గారు అబ్బాయి ఇట్లా ప్రాబ్లంలు ఉండారని. ఆయన వెంటనే మా ఇంటికి రమ్మని చెప్పేసేయండి అని చెప్పేస్తే ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ నేను వెళ్ళాము. స్వామినాయుడు గారికి ఇన్ఫార్మ్ చేసాం, సార్ ఇట్లా అని చెప్తే మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన రాగానే సార్ ఎలా ఉన్నాడు బాబు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే, సార్ ఇట్లా డయాలసిస్ స్టేజ్లో ఉన్నాడు అనగానే ఎంపటే 3 lakhs రూపీస్ సార్, 3 లక్షల రూపాయలు ఇచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించండి, ఇంకేమన్నా ఫర్దరు ఇంకేదన్నా ట్రీట్మెంట్ కావాలన్నా కానీ మీరు తప్పకుండా మళ్ళీ రండి అని చెప్పేసి బాబుని చాలా వరకు బ్రతికించింది చిరంజీవి గారు సార్. స్వామినాయుడు గారు కూడా దాన్ని చాలా చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేసి చాలా వరకు చేశారు. అయినా చాలా వరకు బ్రతికించుకున్నాం 8 సంవత్సరాల దాకా. మొన్న రీసెంట్గా October 11 చనిపోయారు బాబు. చనిపోయిన తర్వాత కూడా మొన్న కరోనా క్రైసిస్ టైంలో బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాను. స్వామినాయుడు గారు ఇట్లా డాడీ సీన్ గారు ఏమంటే అవును గుర్తుపెట్టానని చెప్తే నమస్తే సార్ అన్నాను. అన్న తర్వాత ఫస్ట్ ఆయన అడిగేది పిల్లలు ఎలా ఉన్నారు, నన్ను అడగరు ఆయన, పిల్లలు ఇంట్లో బాగున్నారా అని అడుగుతారు. ఇట్లా సార్ బాబు చనిపోయాడు అనగానే తెలిసింది నాకు, సో సాడ్ అని చెప్పేసి ఆయన చాలా బాధపడతాం. అంటే ఒక అగ్ర హీరో సార్, ఒక అట్టడుగు స్థాయి నుండి వచ్చిన రైటర్తో, ఓ చిన్న స్థాయి రచయితతో అలాంటి మాట్లాడే నేను ఇంతవరకు ఇండస్ట్రీలో నేను చూడలేదు సార్. ఇది వాస్తవం, నేను నా మనస్సాక్షికి చెప్తున్నాను. అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన మహోన్నత వ్యక్తిత్వంలో ఆయన చాలామంది హీరోలు ఉన్నారు, అందరికీ నేను రాశాను, బాలకృష్ణ గారికి అందరికీ రాశాను, అందరూ చాలా ప్రేమతో మాట్లాడతారు. కానీ ఈయన వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా టెక్నీషియన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడిగి తెలుసుకుని అటువంటి సాయం సేవా మార్గంలో కూడా వెళ్ళటం అనేది మాలాంటి ఒక చిన్న టెక్నీషియన్కి నిజంగా దేవుడిచ్చిన అన్నయ్య ఆయన. మాకు అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండబట్టే ఈరోజు డాడీ శ్రీనివాస్ అనే వ్యక్తి 397 సినిమాలకి పాటలు రాయగలిగాను ఆయన ప్రోత్సాహంతో. ఎందుకు కొత్త రైటరు పెద్దవాళ్ళతో రాయించండి అని ఆయన ఒక చిన్న మాట అంటే చాలు సార్. ఆ రోజుల్లో భువనచంద్ర గారు, శాస్త్రి గారు అందరూ రాస్తున్నారు దానిలో. ఈ డాడీ శ్రీనివాస్ అంటే ఎవరు ఎందుకు అనేది ఒక మాట అంటే చాలు. కానీ ఆయన అంత ప్రోత్సహించి కొత్తవాడైనా కానీ శ్రీనివాస్ చాలా బాగా రాశాడు, మందారం ముగ్గుల్లో మొచ్చట్టు వచ్చిన సాంగ్ అని అప్రిషియేట్ చేశారు. అరవింద్ గారు నాకు అవకాశం ఇస్తాం, చిరంజీవి గారు ప్రోత్సహిస్తాం. ఈరోజు
నేను ఇండస్ట్రీలో నిలబడ్డానంటే అన్నయ్య సపోర్టు నాకు నిజంగా ఆయనకి మరొకసారి రైట్ శ్రీనివాస్ ధన్యవాదాలు. గారు మీరే కాదండి, వేలాది మంది ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో, ఒక దేవుడి కింద పూజించే విషయం. అంటే చాలా తక్కువ మంది సినీ హీరోస్కి వచ్చి ఆ క్రెడిట్ మెగాస్టార్ గారికి వచ్చిందని చెప్పకనే చెప్పొచ్చు. ఆయన ఎక్కని శిఖరం అంటూ ఏది లేదు అంటే అతిశయోక్తి కాదు. స్వామినాయుడు గారు ఫైనల్గా చిరంజీవి గారి కోసం, మీ ఆచార్య కోసం ఏం చెప్తారు? కన్క్లూడ్. డెఫినెట్గా అండి, ఈ ఆచార్య మేము చాలా బాధగా ఉన్నమాట, లేట్ అయిపోతుంది. అవును, మెగా అభిమానులకి బాగా లేట్ అవుతుంది. ఈరోజు లేట్ అవుతుంది. ప్రస్తుతంగా ఏంటంటే ఈరోజు మాకు వినాయక చవితి, మెగాస్టార్ బర్త్డే, ఈ ఆచార్య ఇది ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చూసారు చాలా మంది ఈయన రామ్ చరణ్ హీరోనా అన్న విధంగా ఆ పోస్టర్ చూస్తే చాలా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నాం. డెఫినెట్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టిందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే నాకు ఆ షూటింగ్ విషయాలు కొద్దిగా తెలుసు కాబట్టి చాలా గొప్ప సినిమా అండి. కొట్టాల శ్రీదేవి గారు చాలా బాగా తీస్తున్నారు. ఇది మనం చాలా అద్భుతంగా. స్వామినాయుడు గారు ఎప్పటికీ ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందండి? వారి వల్ల సంక్రాంతికి వచ్చే సంక్రాంతికి అని చెప్పి రిలీజ్ చేస్తారు కదండి. రైట్, సంక్రాంతికి మరో పండగ మెగా అభిమానులకి. రైట్, ఓకే థ్యాంక్ యూ స్వామినాయుడు గారు మాతో పాటుగా లైవ్లో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ అండి డాడీ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ విఎన్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సుధా గారు, థ్యాంక్ యూ ఉత్తేజ్ గారు, థ్యాంక్ యూ ఆలీ గారు. ఇది మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మెగా అభిమానులందరూ కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఒక పక్క వినాయక చవితి, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. ఇక ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఆచార్య వెండితెర ఎక్కపోతుందనే వార్త మెగా ఫ్యాన్స్కి ఒక మంచి జోష్ లాంటి వార్తగా పేర్కోవచ్చు. ఇది ఈనాటి డిస్కషన్. స్టే ట్యూన్ టు 99 TV.